Yes, good evening, friends. Is my voice is audible, friends? Yes, sir. Good evening. Yes, okay. Yes, friends. Yes, my screen is visible to you, friends. Kanipistuన్న screen. Yes, sir. Okay. So, మనం ఈ క్లాస్లో ఏం డిస్కషన్ ఉంది అంటే సింపుల్గా చూడండి. యాక్చువల్గా మనకి ఎస్ సో ఫార్ వి డిస్కస్ అబౌట్ స్క్రిప్టింగ్. ఎస్ సో మనం ఈరోజు అసలు ఈ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేస్తాం అంటే సింపుల్గా మనకి చూడండి, మనం డిస్కస్ చేసే పాయింట్స్ ఏంటంటే అసలు వాటర్ ఫాల్ మోడల్, తర్వాత అజైల్ మోడల్ విత్ స్క్రమ్ ఫ్రేమ్వర్క్. అంతే. సో వాటర్ ఫాల్ మోడల్, అజైల్ మోడల్ విత్ స్క్రమ్ ఫ్రేమ్వర్క్, వీటి గురించి మనం చూద్దాం. అజైల్ విత్ స్క్రమ్ ఫ్రేమ్వర్క్, అజైల్ విత్ స్క్రమ్ ఫ్రేమ్వర్క్ అనుకోండి. అజైల్ విత్ స్క్రమ్ ఎస్, వాటర్ ఫాల్ మోడల్, అజైల్ విత్ స్క్రమ్ ఫ్రేమ్వర్క్. ఓకే, చూద్దాం. సో జనరల్గా మనం వీటి గురించి మనం తెలుసుకోవాలి. అంటే ఎందుకు తెలుసుకోవాలా? మనం వీటి మీద ఏమైనా వర్క్ చేస్తాం, ప్రాసెస్ తెలుసుకోవాలా. ఈ వాటర్ ఫాల్ మోడల్ ప్రాసెస్ ఏంటి, తర్వాత అజైల్ మోడల్ విత్ స్క్రమ్ ఫ్రేమ్వర్క్ ప్రాసెస్ ఏంటి. ఏంటి సార్ ఈ మాకు అర్థం కాలేదు ఏంటి అసలు అంటే, వీటిని ఫాలో అయిపోయి మనం ఒక సాఫ్ట్వేర్ని తయారు చేస్తాం, ఒక సాఫ్ట్వేర్ని టెస్ట్ చేస్తాం, ఒక సాఫ్ట్వేర్ని డెలివరీ ఇస్తాం. దానికోసం ఈ మోడల్స్. ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తాం, అంతే ఫాస్ట్ గా సాఫ్ట్వేర్ ని డెలివరీ చేస్తాం. దిస్ ఇస్ ద ఫస్ట్ మోడల్ అనుకోండి. వాటర్ ఫాల్ మోడల్ చాలా ఫేమస్ మోడల్. ఓకే, ఎక్సలెంట్. ఆ తర్వాత రెండో మోడల్ ఏంటంటే మనకి చాలా ఫేమస్ మోడల్, బట్ రైట్ నో రన్నింగ్ మోడల్ ఏదైనా ఉందంటే ఇదే. అంటే ఒక ప్రాజెక్ట్ చేయాలన్నా, ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి, ఒక ప్రాజెక్ట్ ని పూర్తి స్థాయిలో రిలీజ్ చేయడానికి సంబంధించి ఈ మోడల్స్ మనం ఫాలో అవుతాం. అంతే, విషయం ఏం లేదు. అంటే these are all the models which we can follow to develop and to deliver the working software to the client. బట్ ఏ మోడల్ ఫాలో అవి మనం ప్రాజెక్ట్ చేస్తే బాగుంటది అనే ఫేజ్ లో మనం ఆలోచన చేయాలి. అంటే ఈ ప్రాజెక్ట్ చేయడంలో మన హ్యాండ్ ఎంతవరకు ఉంటుంది, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న పాయింట్స్ వరకు మన రెస్పాన్సిబిలిటీ. బట్ ఇది ఎందుకు చెప్తున్నారు సార్ మీరు అంటే, ప్రాసెస్ అంటే మోడల్. ఆ మోడల్లో పనిచేసేటప్పుడు డిఫరెంట్ టెర్మినాలజీస్ ఉంటాయి అన్నమాట. అవి మనం తెలుసుకోవాలి. యాక్చువల్గా టెర్మినాలజీస్ అంటే ఎజైల్ మోడల్ అంటే ఏంటి, వాటర్ ఫాల్ మోడల్ అంటే ఏంటి. సరే, ఇవి రెండు చూద్దాం. ఓకే, ఇది చాలా వెరీ ఇంపార్టెంట్. బట్ రైట్ నౌ మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ రన్నింగ్ అండర్ ఎజైల్ విత్ స్క్రమ్ ఫ్రేమ్వర్క్ మోడల్. స్క్రమ్. సో మీరు కంపెనీలోకి వెళ్ళగానే డిఫరెంట్ గా పిలుస్తారు. స్క్రమ్ టీమ్ ఉంటుంది, స్క్రమ్ టీమ్ అంటాడు. సో వాడేమంటాడు, స్క్రమ్ మాస్టర్ అంటాడు. సో ప్రొడక్ట్ బ్యాక్లాగ్ అంటాడు, ప్రొడక్ట్ ఓనర్ అంటాడు, సో యూజర్ స్టోరీస్ అంటాడు, సో స్టాండప్ మీటింగ్ అంటాడు, స్టాండప్ కాల్ అంటాడు, స్క్రమ్ కాల్ అంటాడు. అరే ఇదేంది నాన్ సెన్స్ అని మీకు అర్థం కాదు. అందుకోసం ముందుగానే మిమ్మల్ని ఇక్కడి నుంచి కొంచెం ట్రైన్ చేస్తాం అనమాట. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ అనేది. సో ఈ విధంగా అంటే ఇవన్నీ మనం తెలుసుకుంటాం. సో స్క్రమ్ మీటింగ్ ఏంటి, స్క్రమ్ కాల్ ఏంటి, స్టాండప్ మీటింగ్ ఏంటి, రెట్రోస్పెక్టివ్ మీటింగ్ అంటే ఏంటి, అసలు స్టోరీస్ అంటే ఏంటి, అసలు రిలీజ్ అంటే ఏంటి, రిలీజ్ అసలు రిలీజ్ అంటే ఏంటి, రిలీజెస్ ఏంటి, అసలు స్క్రమ్ మాస్టర్ అంటే ఎవరు, అసలు ప్రొడక్ట్ ఓనర్ అంటే ఎవడు, ప్రొడక్ట్ బ్యాక్లాగ్ అంటే ఏంటి. సో ఇదంతా టెర్మినాలజీ అనమాట. సో ఇలాగా అంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ మనకి ఏంటంటే ఎజైల్ విత్ స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ ని ఫాలో అవుతున్నాయి. ప్లస్ డెవాప్స్ రెండు మిక్స్ అనమాట, మిక్సింగ్ ఫాలో అవుతాయి. డెవాప్స్ అనేది ఒక ప్రాసెస్, ఎజైల్ అనేది ఒక ప్రాసెస్, ఒక మోడల్. ఎజైల్ విత్ స్క్రమ్ ఒక మోడల్. ఈ రెండు మిక్సింగ్ చేసి ఇప్పుడు మనకి ప్రాజెక్టులు తయారు చేస్తున్నారు. సో ఇక్కడ డెవాప్స్ మోడల్ ఎందుకు ఫాలో అవుతున్నారు, డెవాప్స్ ప్రాసెస్ ఎందుకు ఫాలో అవుతున్నారు అంటే, డెవాప్స్ ప్రాసెస్ ఫాలో అయినందువల్ల మనకి డెవాప్స్ లో కొన్ని టూల్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా ప్రాజెక్టులు మూవ్ చేసుకోగలుగుతాం. ఈజీగా ప్రాజెక్ట్ ఎస్
అలాగా అలాగే కంపెనీలో డెవాప్స్ ప్లస్ ఎజైల్ విత్ స్క్రమ్ మిక్సింగ్ లో ఉంది ఇప్పుడు ప్రజెంట్. బట్ రాను ఎజైల్ విత్ స్క్రమ్ అనేది ఖచ్చితంగా తీసేస్తారు. ఓన్లీ డెవాప్సే నిలబడింది. దిస్ ఇస్ బెస్ట్ మోడల్. దిస్ ఇస్ ద బెస్ట్ మోడల్ టు డెవలప్ అండ్ డెలివర్ ద వర్కింగ్ సాఫ్ట్వేర్ టు ద క్లయింట్. బట్ ఎజైల్ విత్ స్క్రమ్ ఫ్రేమ్వర్క్ అనేది కొన్ని సమయం తర్వాత పోద్ది. ఇప్పుడు వాటర్ ఫాల్ మోడల్ అనేది ఇప్పుడు లేదు. చూడలేదు, కనపడదు మనకి. అంటే కనపడదు ఇన్ ద సెన్స్ వాట్? ఓల్డెన్ డేస్ లో ఈ ప్రాజెక్టులు చేసేవాళ్ళు వాటర్ ఫాల్ మోడల్ ఉపయోగించి. బట్ రైట్ నౌ వీఆర్ యూజింగ్ ఎజైల్. తర్వాత ఇప్పుడు బాగా ఏంది ఫేమస్ అంటే డెవాప్స్ మోడల్. సో ఈ డెవాప్స్ మోడల్ అనేది ఏంది? ఇట్స్ నాట్ ఎ టెక్నాలజీ బాస్. వాటర్ ఫాల్ మోడల్ అనేది ఏంది? ఇట్స్ నాట్ ఎ టెక్నాలజీ. ఎజైల్ అనేది ఇట్ నాట్ ఎ టెక్నాలజీ, దిస్ నాట్ ఎ టూల్. సో డెవాప్స్ అనేది ఒక ప్రాసెస్. ఎజైల్ అనేది ఒక ప్రాసెస్. వాటర్ ఫాల్ మోడల్ అనేది ఒక ప్రాసెస్. ఇవన్నీ ఉపయోగించి ఏం చేస్తాం? ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తాం. ప్రాజెక్ట్ ని ఎలా డెలివరీ ఇస్తాం, ఎలా డెలివరీ ఇవ్వాలో తెలుస్తాం అట్లా. సో డెవలపింగ్ ద ప్రాజెక్ట్స్ అండ్ డెలివరింగ్ ద ప్రాజెక్ట్స్ వెరీ ఈజీలీ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ మోడల్స్. సో వాటర్ ఫాల్ అయినా, స్క్రమ్ అయినా, ఎస్ డెవాప్స్ అయినా ఏదైనా సరే. బట్ డెవాప్స్ లోకి వచ్చేసరికి అడ్వాంటేజెస్ ఏంటి అంటే నంబర్ ఆఫ్ టూల్స్ ఉంటుంది. దీని అడ్వాంటేజ్ నెంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. ఎస్, ఆ టూల్స్ ఉపయోగించి మనం పూర్తి స్థాయిలో ఏం చేస్తాం అనేది చూద్దాం. సరే, అంతకంటే ముందే ఎస్ ఫ్రెండ్స్, సో మీకు ఒక పాయింట్ తెలుసు. ఎస్, సో ఇదేంటిది? ఎస్ ఫ్రెండ్స్, ఏంటిది చెప్పండి? ఎస్డిఎల్సి. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సాఫ్ట్వేర్ D means development, software development life cycle. C means what? Cycle, life cycle. Yes, the software development life cycle. What is the purpose of this software development life cycle? To deliver and develop a quality working software. Yes. So with the help of this SDLC, with the help of this SDLC మనం ఏం చేస్తాం? SDLC అనేది ఏందో ఒక ప్రాసెస్ అనుకోండి. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఈజ్ ఎ ప్రాసెస్. It tells you about you the developing and delivering the working software, quality. మీరు చెప్పినట్టే క్వాలిటీ వర్కింగ్ సాఫ్ట్వేర్ టు ద కస్టమర్స్ ఆన్ టైం. ఎస్, దానికోసం మనం ఎస్డిఎల్సి. అయితే ఎస్డిఎల్సిలో మనకి దేర్ ఆర్ డిఫరెంట్ పేజెస్ ఉన్నాయి. సో ఎస్డిఎల్సి కంటైన్స్ డిఫరెంట్ పేజెస్. సో ఎస్డిఎల్సిలో ఏమేమి పేజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్? ఫస్ట్ ఫేజ్ ఏంటి మనం చూస్తే, మనం యాక్చువల్ గా రిక్వైర్మెంట్ కలెక్షన్ ఫేజ్ ఉంటుంది. ఓకే, తర్వాత ఏంటంటే మనకి ప్లానింగ్ అండ్ అనాలిసిస్ అండ్ ప్లానింగ్. సో తర్వాత డిజైనింగ్. సో ఫోర్త్ లో ఏంటి? కోడింగ్. సో 5 మనకి ఏంటి? టెస్టింగ్. సో 6 ఏంటి? Deployment. ప్రొడక్షన్. మానిటర్. Maintenance. ఓకే, ఇట్లా ఉన్నాయి. అంటే ఇవి యాక్చువల్ గా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ప్రాసెస్ లో ఫేజెస్ ఇవి అనుకోండి. సో జనరల్ గా ఇవి దీన్ని చూస్తే మనకి టైప్ చేయటం బెస్ట్, అక్కడ రాయటం. There are different phases are available. Okay, in SDLC there are different phases are available. The first phase is what? Requirement collection phase. Rendo phase ఏంటి ఫ్రెండ్స్? Analysis and planning phase. 2, 3 ఏంటి? design phase. డిజైనింగ్ ఫేజ్. 4ది ఏంటి? కోడింగ్ ఫేజ్. కోడింగ్ ఫేజ్. 5 ఏంటి? టెస్టింగ్ ఫేజ్. 6 ఏంటి? Deployment. ఓకే, 7 Maintenance. ఓకే, ఇది యాక్చువల్ గా. సో ఇవి ఈ ఫేజెస్ అనుకోండి, బాగానే ఉన్నాయి.
అయితే ఇప్పుడు మనం ఏంటి అంటే అసలు రిక్వైర్మెంట్ కలెక్షన్, రిక్వైర్మెంట్ అనాలిసిస్, ప్లానింగ్ ఇవన్నీ డిస్కషన్ చేసిన తర్వాత దెన్ వి గో ఫర్ వాటర్‌ఫాల్ మోడల్. దెన్ వి గో ఫర్ వాటర్‌ఫాల్ మోడల్. వాట్ ఈస్ వాటర్‌ఫాల్ మోడల్? అక్కడికెళ్తాం. వాటర్‌ఫాల్ మోడల్. ఓకే. రెండేంటి? వాట్ ఈస్ అజైల్ విత్ స్క్రమ్ ఫ్రేమ్‌వర్క్. ఎస్‌సిఆర్ స్క్రమ్ ఫ్రేమ్. చాలా ఎక్సలెంట్ ఫ్రేమ్‌వర్క్ ఇది యాక్చువల్‌గా స్క్రమ్ అంటే చాలా సూపర్. సో ఇది యాక్చువల్. సో దాని తర్వాత ఏంది? మనకి డెవాప్స్ తెలుసు కాబట్టి నో నీడ్ టు డిస్కస్ ఇట్. ఇది యాక్చువల్‌గా. వాట్ ఈస్ ద వాటర్‌ఫాల్ మోడల్? వాట్ ఈస్ అజైల్? వాట్ ఈస్ డెవాప్స్? ఓకే. ఇది. సో అసలు ఏంటి ఈ గొడవ? చూద్దాం. సో ఇది అసలు మన ఎజెండా టార్గెట్ ఏంటంటే ఇక్కడ వరకి మనకి. సో ఇదంతా కూడా డిస్కషన్ జరగాలి. సో జరిగిన తర్వాత అప్పుడు మనం ఏం చేస్తాం మళ్ళీ వెంటనే అసలు అప్పుడు వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం? డైరెక్ట్‌గా సీఏసీడీ పైప్‌లైన్ రన్ చేస్తాం. రన్ సీఏసీడీ పైప్‌లైన్. ఆల్రెడీ మీరేంటంటే చదువుకొని పెట్టుకొని ఉండండి. రన్ సీఏసీడీ పైప్‌లైన్. అంతే. దాన్ని రన్ చేస్తాం. తర్వాత ఏం చేస్తాం ఫ్రెండ్స్? యాన్సిబుల్ రన్ చేస్తాం. యాన్సిబుల్. రన్ యాన్సిబుల్. ఓకే. యాన్సిబుల్ రన్ చేస్తాం. అంతే. అంటే ఆల్రెడీ మొత్తం ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. బట్ యాన్సిబుల్ రన్ చేస్తాం. తర్వాత ఏం రాస్తాం మనం? రన్ టెరాఫార్మ్. ఇది యాక్చువల్‌గా స్టోరీ టెరాఫార్మ్. ఇలాగా. సో 1, 2, 3 ఆ తర్వాత మనం పూర్తి స్థాయిలో పట్టు సాధించాలి. సీఏసీడీ పైప్‌లైన్, యాన్సిబుల్, టెరాఫార్మ్. ఇది రన్ చేయటమే. అంటే రన్ చేయటం అంటే ఆల్రెడీ ఆల్‌మోస్ట్ ఆల్ టోటల్‌గా అయిపోయింది. దీన్ని మనం రన్ చేసుకోవడం ఎలా అనేది చెక్ చేయటమే. చూపించటం అంతే సింపుల్‌గా. సో ఇది అసలు యాక్చువల్‌గా ఎజెండా ఉంది. సో వీటి కోసం మనం ఇప్పుడు ఇదంతా చేస్తున్నాం. అయితే ఈ ప్రాసెస్‌లో ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు మీకు సీఏసీడీ పైప్‌లైన్ రన్ చేయడం అర్థమైద్ది. మళ్ళీ ఇక్కడ యాన్సిబుల్ తర్వాత టెరాఫార్మ్ అన్నీ అర్థమవుతాయి. బట్ మీకు ముఖ్యంగా ఇది తెలియాలి. అజైల్ విత్ స్క్రమ్ తెలియాలి. అదికనమాట. దానికోసం ఇవి ఇట్లా. ఇప్పుడు ఎందుకంటే ఈ ప్రాసెస్ తెలియకపోతే వీటి చెప్పిన అర్థం కాదు రియల్‌గా. అంటే రన్ చేయటం. రన్నింగే. దట్స్ ఇట్. రన్నింగే. గేమ్ లేదు. నథింగ్ ఈస్ దేర్. టోటల్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. రన్నింగే. సో మీరు వీటిని ప్రాక్టీస్ చేసారా? జెంకిన్స్ స్క్రీన్ చూసారా? చూసారా లేదా? జెంకిన్స్ స్క్రీన్. లాగిన్ అయిపోయి జెంకిన్స్ కనపడిందా? స్క్రీన్. Yes, sir. అక్కడి నుంచి పైప్‌లైన్ ఎలా రన్ చేయాలో అంతే తెలిస్తే చాలు. సో చూద్దాం. అది కూడా చూద్దాం. ఓకే. నో ప్రాబ్లమ్. సో ఇది యాక్చువల్‌గా. సో ఓకే. నౌ ఇక్కడికొచ్చి ఇప్పుడు యాక్చువల్‌గా చూడండి. మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో ఏదైనా సరే బిజినెస్ నుంచే మనకొస్తుంది యాక్చువల్‌గా ఏదైనా సరే బిజినెస్. సో బిజినెస్ నుంచే మనకి ఏదైనా వస్తుంది బిజినెస్. అంటే ఈ బిజినెస్ అనేది ఏదైనా అవ్వచ్చు. లైక్ ఈ కామర్స్ అవ్వచ్చు. తర్వాత టెలికామ్ అవ్వచ్చు. టెలికామ్ అవ్వచ్చు. తర్వాత బ్యాంకింగ్ అవ్వచ్చు. తర్వాత ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ అవ్వచ్చు. ఇన్సూరెన్స్ తర్వాత ఇట్ మైట్ బి ఏ ఫైనాన్షియల్ సర్వీసెస్. సో మెనీ హెల్త్ కేర్ బిజినెస్. ఆ తర్వాత ఏంది ఎడ్యుకేషనల్ బిజినెస్ సంథింగ్ లైక్ సో మెనీ బిజినెసెస్ అవైలబుల్. సో మనం అంటే కొంచెం బాగా నీట్‌గా అర్థమయ్యే భాష జనరల్‌గా చెప్పాలంటే. ఇన్సూరెన్స్ అయినా బాగానే అర్థమైద్ది. బ్యాంకింగ్ అయినా బాగానే. ఈ కామర్స్ కూడా బాగానే. నో ప్రాబ్లమ్. హెల్త్ కేర్ చక్కగా ఇంకా బాగా. హెల్త్ కేర్. ఓకే. ఇలాగా మనకి బిజినెస్‌లు చాలా ఉంటాయి. మరి ఇలాంటి బిజినెస్‌లు ఉన్నప్పుడు ఇప్పుడు సింపుల్‌గా చెప్పాలంటే ఆ బిజినెస్‌కి సంబంధించిన యాక్టివిటీ ఏముంటది ఫ్రెండ్స్? బ్యాంకింగ్‌లో. బిజినెస్ యాక్టివిటీ ఏముంది బ్యాంకింగ్‌లో? చెప్పండి. బిజినెస్ Withdrawing, అంతే. deposits, ఫస్ట్ డిపాజిట్స్ ఉంటుంది. తర్వాత ఏముంటుంది ఫ్రెండ్స్? విత్‌డ్రాల్. loans. Yes, తర్వాత విత్‌డ్రాల్స్, తర్వాత పేమెంట్స్, తర్వాత ఏముంటుంది ఫ్రెండ్స్? లోన్స్. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్సైడ్ బ్యాంకింగ్. సో లోన్స్‌లో కూడా డిఫరెంట్ లోన్స్ ఉంటాయి. ఎలా ఉంటది? గోల్డ్ లోన్, హోమ్ లోన్, బిజినెస్ లోన్,
పర్సనల్ లోన్ దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లోన్స్ ఆర్ అవైలబుల్. సో ఈ విధంగా టోటల్ గా చెప్పాలంటే, సో ఈ మొత్తాన్ని ఇక్కడ ఎవరైతే బిజినెస్ యాక్టివిటీ కొనసాగించాలనుకుంటున్నాడో ఆ పర్సన్ వీడినే మనం ఏమంటామంటే బిజినెస్ ఓనర్ అని పిలుస్తాం. అలాగా కొంతమంది బిజినెస్ ఓనర్లు కలిస్తే వాళ్ళనే బిజినెస్ స్టేక్ హోల్డర్స్ అని పిలుస్తాం. బిజినెస్ స్టేక్ హోల్డర్స్, దే ఆర్ రన్నింగ్ దేర్ బిజినెస్. దెర్ ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ అవైలబుల్. దిస్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ బిజినెస్ స్టేక్ హోల్డర్స్. బిజినెస్ స్టేక్ హోల్డర్స్ వాళ్ళు ఏం చేస్తారు, ఇదంతా బిజినెస్ యాక్టివిటీ కొనసాగించాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, డిఫరెంట్ గా ఈ మొత్తాన్ని డాక్యుమెంట్ చేసుకుంటారు. వాళ్ళు ఎవ్రీథింగ్ విల్ బి డాక్యుమెంటెడ్. ఎందుకు మరి చెప్పాలి కదా ఎవరికన్నా, ఈ డాక్యుమెంట్ మొత్తం వేరే వాడికి ఇస్తాడు. ఏ బాస్, దిస్ ఇస్ మై బిజినెస్ అండ్ దిస్ ఇస్ మై బిజినెస్ యాక్టివిటీ, ప్లీజ్ క్రియేట్ ఎ సాఫ్ట్వేర్ ఫర్ మీ, క్రియేట్ ఎ సాఫ్ట్వేర్ ఫర్ మీ. అట్లా ఎందుకు, ఈ బిజినెస్ యాక్టివిటీ మొత్తం ఇప్పుడు ఎక్కడ నడవాలి ఫ్రెండ్స్, ఆన్లైన్. అవునా, బిజినెస్ మొత్తం యాక్టివిటీ ఎక్కడ నడవాలి, ఆన్లైన్ లో నడవాలి. బట్ ఆన్లైన్ లో నడవాలంటే ఫ్రెండ్స్, ఆన్లైన్ లో నడవాలంటే ఏం కావాలా మనకి, సాఫ్ట్వేర్ కావాలి. అవునా, ఆర్ నో? సో అప్పుడు ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ మొత్తాన్ని మనం సాఫ్ట్వేర్ గా తయారు చేస్తాం. మరి సాఫ్ట్వేర్ గా తయారు చేయాలంటే సింపుల్ గా మరి ఎక్కడికి వెళ్తాం, ఎక్కడ, సాఫ్ట్వేర్ కంపెనీ. అంతే, సాఫ్ట్వేర్ కంపెనీ. సో ఈ సాఫ్ట్వేర్ కంపెనీ ఇక్కడికి వస్తాం. సో సాఫ్ట్వేర్ కంపెనీకి వస్తాం. సో ఇలా మనం సాఫ్ట్వేర్ కంపెనీకి అప్రోచ్ అయిన తర్వాత జనరల్ గా చెప్పాలంటే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ 200 పేజెస్ డాక్యుమెంట్స్ ఎవడైతే బిజినెస్ ఓనర్ ఇక్కడ ఉందో, ఇదంతా డాక్యుమెంటేషన్ టోటల్ గా ఆడేం చేస్తాడంటే ఈ బిజినెస్ డాక్యుమెంట్స్ మొత్తం, అంటే బిజినెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా ఏం చేస్తాడంటే, బాస్ ఇదిగో ఈ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అంతా, అంటే నా బిజినెస్ యాక్టివిటీ ఇలా ఉంది, నా బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఇది, బట్ ఐ నీడ్ ఏ సాఫ్ట్వేర్ ఫర్ దిస్ బిజినెస్, ఐ నీడ్ ఏ సాఫ్ట్వేర్ ఫర్ దిస్ బిజినెస్ అని చెప్పేసి వాడేమంటాడంటే మన నుంచి కొటేషన్ తీసుకుంటాడు. కొటేషన్ అంటే ఈ బిజినెస్ అంతా స్టడీ చేసి ఈ సాఫ్ట్వేర్ ని తయారు చేసుకోవడానికి, అంటే డెవలప్ చేసుకోవాలా, టెస్ట్ చేయాలా, మాకు డెలివరీ ఇవ్వాలి, రన్ చేయాలి. సో టోటల్ గా ఎంత ఖర్చు అయింది, ప్లీజ్ కోట్ దిస్. కోట్ మీన్స్ వాట్, బిడ్డింగ్ అంటారు. అంటే మనం ఏం చేస్తాం తెలుసా, డైరెక్ట్ గా డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి, కంపెనీ నెంబర్ 1, కంపెనీ నెంబర్ 2, కంపెనీ నెంబర్ 3, కంపెనీ నెంబర్ 4. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ వీడిని ఎవడైతే ఇక్కడ బ్యాంక్ ఉన్నాడో, ఏబిసి బ్యాంక్ అనుకుంటున్నాము, వాడు వెంటనే ఇదంతా ప్రపోజల్ పబ్లిక్ చేస్తాడు కదా. పబ్లిక్ చేసిన వెంటనే వీడు అంటే ఇది రకరకాల సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళందరూ డైరెక్ట్ గా వాళ్ళ కొటేషన్లు ఇస్తారన్నమాట. కోట్స్ అంటే వాళ్ళ బిడ్స్ ఇస్తారు. ఏమని, బాస్ నేను ఇదిగో దీన్ని ఒక 30 lakhs చేయగలనని వీడిస్తాడు ఫస్ట్ కంపెనీ వాడు. ఇంకో కంపెనీ అంటాడు 30 lakhs కాదు, నేనైతే 28 lakhs చేస్తా అంటాడు. ఇదే బిజినెస్ కి సాఫ్ట్వేర్ నేను 28 lakhs తయారు చేస్తా అంటాడు. ఇంకో పర్సన్ అంటాడు లేదు మీ అందరికంటే కరెక్ట్ కాదు, నేనైతే 26 lakhs అంటాడు. ఇంకో పర్సన్ నేను 25 చేసిస్తా అంటాడు. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఎవరికి ఇస్తాను నేను ఇప్పుడు ఈ ప్రాజెక్ట్? 25, అదైందా, 25 లక్షలు, 25 lakhs. ఎవడు 4th పర్సన్. దట్ మీన్స్ వాట్, దే ఆర్ బిడ్డింగ్ లైక్ దిస్. అలా జరిగిద్ది అనమాట యాక్చువల్ గా. అలా జరిగిన తర్వాత అప్పుడు మనకి ఆ ప్రాజెక్ట్ ఓకే అవుతుంది. అప్పుడు 25 lakhs ఓకే అవుతుంది అది. ఇక 25 lakhs ఓకే అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలా, ప్లీజ్ స్టార్ట్ ద అగ్రిమెంట్. రడా వచ్చేసాయి, ఓకే 25 lakhs డీల్ ఓకే కుదిరింది. మరి కుదిరిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం, మనం అగ్రిమెంట్ రాసుకుంటాం. ఏమని, బాస్ ఇదిగో ఈ 25 lakhs ఫస్ట్ ఎంత ఇస్తావు, చెక్కా క్యాషా? ఓకే, నెంబర్ 1. తర్వాత రెండో పాయింట్, అసలు ఎప్పుడు డెలివరీ ఇవ్వగలవు? ఓకే, మూడో పాయింట్, అంటే ఎన్ని దఫాలుగా డెలివరీ ఇస్తావు? 1 2 3 4 5 ఎన్నిసార్లుగా డెలివరీ ఇస్తావు? అంటే కస్టమర్ అంటాడు, అంటే సాఫ్ట్వేర్ కంపెనీ చెప్తుంది, ఇదిగో మాకు యాక్చువల్ గా ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని డెలివరీ ఇవ్వడానికి 3 to 4 months పడుతుంది. 3 to 4 months పడుతుంది. అయితే మేమేం చేస్తామంటే నీకు పూర్తి స్థాయిలో మంత్లీ ఒకసారి ఒక ఫంక్షనాలిటీని డెలివరీ ఇస్తాం, తీసుకొని వాడుకుంటా ఉంటాం. మళ్ళీ మంత్లీ ఒకసారి, అట్లా
అలాగా మొత్తం ఒక 4-5 టైమ్స్ లో నీ సాఫ్ట్వేర్ మొత్తం రిలీజ్ చేస్తాం, తీసుకొని వాడుకోవచ్చు. ఇలాగా కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మనం మాట్లాడేదే ఎజైల్ అంటే ఇదే. అంటే డెలివరింగ్ ద సాఫ్ట్వేర్ మల్టిపుల్ టైమ్స్, మల్టిపుల్ రిలీజెస్, డెలివరింగ్ ద వర్కింగ్ సాఫ్ట్వేర్ ఆన్ మల్టిపుల్ రిలీజెస్. దిస్ ఇస్ కాల్డ్ ఎజైల్. చెప్తా ఎలాగనే నేను చెప్తా. ఓకే, అలా సరే అట్లాగ అన్నప్పుడు ఓకే అన్నప్పుడు మళ్ళీ వెంటనే ఏంటి ఎస్ ఓకే, మనకి అగ్రిమెంట్లు ఇవన్నీ డిస్కస్ చేస్తాం. తర్వాత మనకు తెలుసు కదా, మైనర్ ఇష్యూస్ వస్తే ఎలాగా డీల్ చేస్తావు, మేజర్ ఇష్యూస్ వస్తే ఎలా డీల్ చేస్తావు, లేదా క్రిటికల్ ఇష్యూస్ వస్తే ఎలా డీల్ చేస్తావు, ఇవన్నీ సింపుల్ ఇవి మొత్తం. సో వీటితో పాటు ఇవన్నిటిని ఒక 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 డాక్యుమెంట్ రూపంలో రాసుకొని ఎస్ వాళ్ళు టోటల్ గా బోత్ ద పార్టీస్ సైన్ చేస్తారు ఆ డాక్యుమెంట్. ఇటు సాఫ్ట్వేర్ కంపెనీ, ఇది వీడు, ఈ డాక్యుమెంట్ మీద సైన్ చేసి ఇద్దరు వీడొక కాఫీ తీసుకుంటారు. ఎందుకు? ఎవిడెన్స్ కోసం. అర్థమైందా? సో అగ్రిమెంట్ అనమాట, అగ్రిమెంట్. సో ఇలాగా మనం పూర్తి స్థాయిలో ఒక అగ్రిమెంట్ కూడా జరిగింది. సరే ఓకే, అది ఎంత హై లెవెల్ బాస్, ఇదంతా కూడా హై లెవెల్. సో జరిగిన తర్వాత అప్పుడు దే స్టార్ట్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. అప్పుడు వెంటనే ఇక ఇదంతా ఓకే అయిందా, వన్స్ ఇట్ ఈస్ డన్ అప్పుడు వెంటనే ఎస్ ఇక్కడ ఇది సాఫ్ట్వేర్ కంపెనీ అనుకుంటే అక్కడ ఒక టీం ఉంటుంది. ఆ టీం పేరు ఏంది ఫ్రెండ్స్? టీం నెంబర్ 1, ఫస్ట్ టీం ఏంటది? బిఏ. బిఏ అంటే ఎవరు? బిజినెస్ అనలిస్ట్. బిఏ అంటే ఎవరు? బిజినెస్ అనలిస్ట్ టీం, బిఏ టీం. సో జనరల్ గా ఏదైతే కస్టమర్ ఉన్నాడో ఏబిసి బ్యాంక్ కస్టమర్, అవునా, ఏబిసి బ్యాంక్ కస్టమర్ ఏం చేస్తాడు ఫ్రెండ్స్? డైరెక్ట్ గా అప్రోచింగ్ టు దిస్, హే బాబు, దిస్ ఇస్ అవర్ డాక్యుమెంట్, దిస్ ఇస్ మై డాక్యుమెంట్ అన్నాడు. బిజినెస్ రిక్వైర్డ్ డాక్యుమెంట్ అంటే బిజినెస్ కు సంబంధించిన యాక్టివిటీ అంతా ఇది. అంటే వీడి ప్రపోజల్ డాక్యుమెంట్ అనమాట. అంటే ఇదేంది? ఇది బిజినెస్ ప్రపోజ్. అంటే టోటల్ గా చెప్పాలంటే ప్రపోజ్డ్ డాక్యుమెంట్. ప్రపోజ్డ్ ఈ విధంగా ఉండాలి సాఫ్ట్వేర్, ఇదిగో నా చదువుకో అని. ఇప్పుడు వెంటనే ఈ డాక్యుమెంట్ ఎవరు రిసీవ్ చేసుకుంటారు? డైరెక్ట్ గా ఈ వ్యక్తి రిసీవ్ చేసుకొని చదువుతూ ఉంటాడు. చదివి దాన్ని అర్థం చేసుకుంటాడు. దే స్టడీ దిస్ డాక్యుమెంట్. దే స్టడీ దిస్ డాక్యుమెంట్ ఇఫ్ దేర్ ఇస్ డాక్యుమెంట్ కంటైన్స్ ఎనీ మిస్టేక్స్ ఆర్ నాట్. ఆ తర్వాత ఇక్కడ కస్టమర్ నుంచి కూడా పూర్తి స్థాయిలో రిక్వైర్మెంట్స్ తీసుకుంటాడు. దట్ మీన్స్ వాట్? ఆ బిఏ టీమ్ కలెక్ట్స్ ద రిక్వైర్మెంట్ ఫ్రమ్ ద క్లయింట్. అంటే క్లయింట్ అంటే ఎవరు? ఏబిసి బ్యాంక్ నే మనం క్లయింట్ అని పిలుస్తాం. ఎస్. ఎందుకు సార్ క్లయింట్ అని పిలుస్తావు? వాడే కదా మనకు బిజినెస్ ఇచ్చింది. బిజినెస్ అనేది డబ్బులు ఇచ్చాడయా, ఏమని? ప్రాజెక్ట్ చేయమని. ఎంత? 25 లక్షలు. అందుకే వాడిని క్లయింట్ అని పిలుస్తాం. క్లయింట్ అంటే ఎవరంటే ద పర్సన్ హూ గివ్స్ ద బిజినెస్ టు ద కంపెనీ. దిస్ ఇస్ కాల్డ్ క్లయింట్. క్లయింట్ అంటే వాళ్ళు. సో ఆ విధంగా మనకి క్లయింట్ ఆ విధంగా మనకి బిజినెస్ ఇస్తాడు. దాన్ని మనం పూర్తి స్థాయిలో బిఏ టీమ్ అనాలిసిస్ చేస్తాం. బిఏ టీమ్ టోటల్ గా కలెక్ట్ చేస్తాం. సో దీన్నే మనం ఏమంటాం? రిక్వైర్మెంట్ కలెక్షన్ ఆర్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అని పిలుస్తాం. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా క్లారిటీగా? రిక్వైర్మెంట్ కలెక్షన్ అంటే అర్థమైందా? ఎస్ అర్థమవుతుందా? రిక్వైర్మెంట్ కలెక్షన్. ఓకే. సో ఈ రిక్వైర్మెంట్ కలెక్షన్ లో ఇప్పుడు ఏం చేస్తాడు బిఏ? చెప్తారా ఎవరన్నా? బిఏ చెప్పాలి. బిఏ వాట్ డస్ బిఏ టీమ్ డూ? ఎస్, ఏం చేస్తారు బిఏ టీమ్? బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ క్రియేట్ అండ్ ఇంకేం చేయరా? అండ్ అనలైజ్ ఫైనాన్షియల్ ఇష్యూస్. అది ప్రాజెక్ట్ అది ఏమంటారు అంటే అది ఎంత అమౌంట్ లా కంప్లీట్ అవుతుంది. వచ్చావా? సరే. సో అది నెక్స్ట్ ఫేజ్ లో అవుతుంది కదా. యాక్చువల్ గా ఏంటంటే ఈ బిఏ టీమ్ ఏం చేస్తుంది అంటే యాక్చువల్ గా దే స్టడీస్ ద క్లయింట్ బిజినెస్. అసలు క్లయింట్ బిజినెస్ ఏంటి? ఓకే, అసలు క్లయింట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్, వాట్ ద క్లయింట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్ చూసుకుంటాడు. అసలు ఈ బిజినెస్ కి సంబంధించి పూర్తి స్థాయిలో సాఫ్ట్వేర్ తయారు చేస్తే దాని టార్గెట్ ఆడియన్స్ ఎవరు? అసలు టార్గెట్ ఆడియన్స్ who will be going to use the software, target audience. సో యాక్చువల్ గా ఈ బిజినెస్ ఆల్రెడీ నడుస్తూ ఉంది.
మరి ఈ బిజినెస్ లో నడుస్తూ ఉన్నప్పుడు దీని డ్రాబ్యాక్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఆల్రెడీ బిజినెస్ ఈస్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఉంటుంది కొంతమందికి. వాళ్ళు ఏం చేస్తారు, ఎగ్జిస్టింగ్ బిజినెస్ మొత్తం బానే ఉంది, బట్ దే వాంట్ టు చేంజ్ దేర్ బిజినెస్, దే వాంట్ టు చేంజ్ దేర్ మోడిఫికేషన్స్. అవునా? మోడిఫికేషన్స్ అంటే ఎలాగొస్తది? ఇప్పుడు మనం ఉన్నాం, సపోజ్ గతంలో ఏముండేది, ఏపీ ఉండేది. ఏపీలో మొత్తం అన్నీ ఉండేది. ఇప్పుడు ఏమైంది, ఏపీ నుంచి టీఎస్ ఒక స్టేట్, ఇక్కడ ఏపీ ఒక స్టేట్. అప్పుడు ఏం చేయాలా, సాఫ్ట్‌వేర్ లో మార్పులు రావాలా లేదా? యెస్ ఆర్ నో? ఎవ్రీ సాఫ్ట్‌వేర్ మోడిఫికేషన్స్ రావాలా లేదా? వచ్చినియి. టీఎస్ రావాలి, ఇక్కడ ఏపీ రావాలి. విడిపోయింది కాబట్టి. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా నేనేమంటానంటే, ఏదైనా ఒక బ్యాంక్ ఉంది. యెస్, దిస్ ఇస్ అ బ్యాంక్. బాస్ బ్యాంక్ నంబర్ 1, బ్యాంక్ నంబర్ 2. యెస్. సో ఇప్పుడు మనకి యాక్చువల్‌గా బ్యాంక్ నంబర్ 1 సాఫ్ట్‌వేర్ ఈస్ ఎక్సలెంట్, సూపర్, ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్. బ్యాంక్ నంబర్ 2 సాఫ్ట్‌వేర్ ఈస్ ఆల్సో వర్కింగ్ ఫైన్. సో ఇఫ్ బోత్ ఆర్ మెర్జింగ్, బోత్ ద బ్యాంక్స్ ఆర్ మెర్జింగ్, వాట్ హ్యాపెన్స్? మరి దీనికి ఇప్పుడు ఏం చేయాలి నేను? బోత్ ద బ్యాంక్స్ ఆర్ మెర్జింగ్ ఇన్ వన్ బ్యాంక్. అప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు కొత్త అంటే న్యూ బ్యాంక్ ఆపరేషన్సే మొదలు పెట్టాలా లేదా? యెస్ ఆర్ నో? ఇక ఓల్డ్ బ్యాంక్ అవసరం నాకు. I don't want to use this, but the existing software is available. But from now onwards, yes, from now onwards, we integrate this software. Modified. అట్లా. అంటే దీని అర్థం ఏంది అనంటే, సింపుల్ గా చెప్పాలంటే మీకు కొన్ని సందర్భాల్లో బిజినెస్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటదంటే, ఫ్రమ్ ద స్క్రాచ్, అసలు వాడికి నో ఎగ్జిస్టింగ్ బిజినెస్, అసలు ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేరే లేదు, ఇప్పుడే కొత్తగా పెట్టాడు, నో ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్, బట్ దే వాంట్ టు క్రియేట్ దేర్ ఓన్ సాఫ్ట్వేర్ రైట్ నౌ ఆన్వర్డ్స్. ఎస్, ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి. అదొక కేసు. కానీ అట్లా కాదు, కొన్ని సందర్భాల్లో ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది, ఎగ్జిస్టింగ్ బిజినెస్ సాఫ్ట్వేర్ ఉంటుంది. యాక్చువల్ గా దే వాంట్ టు మోడిఫై సంథింగ్. అప్పుడు మోడిఫై చేయాలన్నప్పుడు ఎస్, మనం ఏం చేయాలి? అది కూడా ఒక రిక్వైర్మెంటే. సో రిక్వైర్మెంట్ కమ్స్ ఫ్రమ్ ద స్క్రాచ్ ఆర్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ నుంచి కూడా రావచ్చు. ఎగ్జిస్టింగ్ బిజినెస్ అంటే ఈ మధ్య కాలంలో మీరు గమనిస్తే గతంలో మనకి పేమెంట్ తెలుసా? పేటిఎం తెలుసు కదా? పేటిఎం, ఎస్ ఆర్ నో? ఫోన్ పే తెలుసు కదా? ఫోన్ పే, అవునా? ఇప్పుడు యాక్చువల్ గా పేటిఎం వాళ్ళు గతంలో ట్రాన్స్ఫర్ చేయడానికి టైం పట్టేది, సెకండ్స్. ఇప్పుడు ఫోన్ పే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడానికి టైం పట్టేది, సెకండ్స్. ఇప్పుడు పేటిఎం వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ సాఫ్ట్వేర్ ని కొంచెం మోడర్న్ లుక్ తో కనిపించడానికి ఏం చేశారంటే, ట్రాన్స్ఫర్ అనే సౌకర్యాన్ని వాడు ఏం చేశాడంటే, లైట్ అనే పేరు పెట్టి, ఈ ట్రాన్స్ఫర్ అనేది ఇప్పుడు సపోజ్ ఒక 1 మినిట్ పట్టింది, లేకపోతే ఒక 50 సెకండ్స్ పట్టింది. ఈ లైట్ ఉపయోగిస్తే 1 సెకండ్, 2 సెకండ్లు, 3 సెకండ్లోనే అవుతుంది, 4 సెకండ్లు, 5 సెకండ్లో. అంటే లైట్ అనేది ఏంది, కొత్తగా న్యూ మోడిఫికేషన్, అంటే అప్డేషన్ అనమాట. యాక్చువల్ గా ఇలాంటి అంటే ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్ కి కొంత అప్డేషన్ చేసి లైట్ అని పెట్టాడు. లైట్ ఉపయోగించి మనం ఫాస్ట్ గా ట్రాన్స్ఫర్ చేయగలుగుతున్నాం. అలాగే ఫోన్ పే వాడు కూడా గతంలో బ్యాక్ ఎండ్ డేస్ లో ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇట్ టేక్స్ 50 సెకండ్స్ ఆర్ 1 మినిట్. అంటే ఇప్పుడు ఏంది, లైట్ అని పెట్టాడు. దట్ మీన్స్ వాట్, దే మోడిఫైడ్ సంథింగ్, దే క్రియేటెడ్ న్యూ అప్లికేషన్. దట్ మీన్స్ వాట్ అంటే ఇలాగా రిక్వైర్మెంట్ అనేది ఎట్లయినా రావచ్చు నీకు. సో వచ్చిన రిక్వైర్మెంట్ ని స్టడీ చేసే వ్యక్తే బిజినెస్ అనలిస్ట్ టీమ్. ఎస్, అర్థమైందా? బిఏ టీమ్. సో దిస్ బిఏ టీమ్ వాట్స్ కలెక్ట్స్ ద రిక్వైర్మెంట్ ఫ్రమ్ ద క్లయింట్, డిస్కస్ ద క్లయింట్. అర్థమైందా? డిస్కస్ ద క్లయింట్స్, collects the requirement, and the business team will study the existing business of the client and the proposed requirement of the client. సో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఏముంది క్లయింట్ మనల్ని ఏం అడుగుతున్నాడు, అసలు ఈ సాఫ్ట్వేర్ ని తయారు చేసిన తర్వాత టార్గెట్ ఆడియన్స్ ఎవడు టోటల్ గా. సో టార్గెట్ ఆడియన్స్ ఈ సాఫ్ట్వేర్ ని ఎలా ఉపయోగించుకోబోతున్నారు, వాడు ఉపయోగించుకునే విధంగా మనం సాఫ్ట్వేర్ ని తయారు చేయగలమా? అవసరమైతే క్లయింట్ కి మనమే సలహాలు సూచనలు చెప్తా, క్లయింట్ నువ్వు ఇలా రాసావు, ఇది రిక్వైర్మెంట్ ఇలా ఉండాలని, తప్పు ఇది, ఇలా ఉంటే నీకు ఆడియన్స్ కొంచెం ఇబ్బంది అయింది, టార్గెట్ ఆడియన్స్ రిస్క్ అయింది, చూసుకో జాగ్రత్తగా. డూ యూ వాంట్ టు చేంజ్ ఆర్ కెన్ ఐ ప్రొడ్యూస్, కెన్ ఐ కంటిన్యూ? అట్లా నేను అడుగుతా. ఆమె బిఏ టీమ్, నేను అడుగుతా వాడిని, ప్లీజ్ డూ సమ్ మోడిఫికేషన్స్ ఇన్ యువర్ రిక్వైర్మెంట్. సో ఆ విధంగా అసలు కొన్ని సందర్భాల్లో ఏం జరిగిందంటే, క్లయింట్ కి ఏం తెలియక ఏది పెడితే రాసుకొని వచ్చే నాకు సాఫ్ట్వేర్ కావాలంటాడు. అప్పుడు బిఏ టీం ఏం చేస్తుంది,
ద రిక్వైర్మెంట్స్ ఆర్ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్ రిక్వైర్మెంట్స్. అసలు ఈ రిక్వైర్మెంట్స్ కి మనకు సాఫ్ట్వేర్ తయారు చేయడం కుదురుతుందా లేదా, అసలు ఫంక్షనాలిటీ కరెక్ట్ గా ఉందా లేదా, అసలు బిజినెస్ ఫంక్షనాలిటీ మొత్తం సరిగా ఉంటేనే మనం సాఫ్ట్వేర్ ని తయారు చేయొచ్చు. ఇవన్నీ చేయకుండా డైరెక్ట్ గా కోడింగ్ టైంలో ఈ సాఫ్ట్వేర్ ఇది ఇది ఈ రిక్వైర్మెంట్ బాగలేదంటే కాదు. నో నో నో, రిస్క్ అయితే. అందుకని ఇదంతా ముందే స్టడీ చేస్తాం. సో బిఏ రికార్డ్ ఆల్ దిస్ రిక్వైర్మెంట్స్. రికార్డ్ అంటే ఏంది? ఎస్ ఫ్రెండ్స్, అంటే వాట్సాప్ చేసి రికార్డింగ్ చేసుకొని వాడి ఇంట్లో పెట్టుకుంటాడు ఏంది? ఎస్. రికార్డ్ అంటే ఏంది? దే క్రియేట్ ఏ డాక్యుమెంట్. ఎస్ ఆర్ నో? దే క్రియేట్ ఏ డాక్యుమెంట్. దిస్ ఇస్ కాల్డ్ రికార్డింగ్. Yes, sir. అర్థమైందా? సో అంటే after lot of discussion, lot of discussions with the client will accept this. ఆ తర్వాత వాడు ఏం చేస్తాడంటే బిఏ టీమ్ ప్రిపేర్స్ ఏ డాక్యుమెంట్. బిఏ టీమ్ ప్రిపేర్ ఏ డాక్యుమెంట్. దట్ మీన్స్ వాట్? బిఏ టీమ్ ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తుంది. ఆ డాక్యుమెంట్ పేరే ఏమని పిలుస్తారు ఫ్రెండ్స్? బిఆర్ఎస్. ఏంటది? బిఆర్ఎస్. దట్ మీన్స్ వాట్? బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. అంటే కొన్ని కంపెనీలు ఇంకోలాగా పిలుస్తారు, కొన్ని కంపెనీలు ఇంకోలాగా పిలుస్తారు, చెప్పలేము. ఎస్. సో దిస్ ఇస్ వాట్ business required standard. So the BA prepares the business requirement specification document. Once it is prepared, then this will be sending to the client. Client కి ఎందుకు పంపించాలి? వీడి దగ్గరే ఉంచుకోవచ్చుగా, చెప్పండి. సో దిస్ బిజినెస్ రిక్వైర్డ్ డాక్యుమెంట్ విల్ బి సెండింగ్ టు ద క్లయింట్. వై? ఎందుకు? ఫైనల్ అప్రూవల్. ఎందుకు? వై? చెప్పండి. టు క్రాస్ చెక్ సార్. నాట్ ఓన్లీ క్రాస్ చెక్, రివ్యూ పర్పస్. రివ్యూ అంటే రివ్యూ దేనికోసం అంటే వాట్ ఎవర్ ద కంటెంట్ ఈస్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ బిఆర్ఎస్ డాక్యుమెంట్ కరెక్ట్ ఆర్ నాట్. అంటే నేను ఇచ్చిన పరంగా రాసాడా లేదా వీడు వేరే తప్పేమైనా రాసుకున్నాడా? మరి అది క్లయింట్ సరే అంటే దాన్ని పూర్తి స్థాయిలో వాడు కూడా స్టడీ చేస్తాడు. అంటే నేను ఇచ్చిన డాక్యుమెంట్ నేను ఇచ్చిన లైన్స్ అన్ని రాసాడా లేదా వేరే ఏమైనా కొత్తగా రాసాడా, వేరేది ఇంకా చేశాడా, ఇలాగా. అంటే దీని అర్థం ఏంది అని అంటే ఇప్పుడు మీరు చూస్తే క్లయింట్ ఏం చేస్తాడంటే రివ్యూ చేస్తాడు డాక్యుమెంట్. సో ద క్లయింట్ రివ్యూ చేస్తాడు. పొరపాటులో ఈ రివ్యూ చేసే టైంలో క్లయింట్ ఇచ్చిన కొన్ని రిక్వైర్మెంట్స్ బిఏ ఇక్కడ రాయలా, దే డిడెంట్ రికార్డ్. అప్పుడు ఏం చేస్తాడు? బిఏ, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? I mentioned like this, but you forgot to write. Please document it. Please write it. And malli is again sending to the mail, and again the BA is modify something, and after modifying again sending this client for review purpose, for approval purpose. Anko approval means what? Hey, ఇది ఎక్సలెంట్ డాక్యుమెంట్ బాగా రాసావు ఓకే అనే చెప్పేసి అప్రూవల్ వస్తుంది. దాన్నే మనం ఏమంటాం అంటే సైన్ ఆఫ్. ఏమంటాం? సైన్ ఆఫ్. సైన్ ఆఫ్ అంటే ఏంది? ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, యూ కెన్ ప్రొసీడ్ ద నెక్స్ట్ స్టెప్ అని అర్థం. సైన్ అప్ అంటే ఏంది ఫ్రెండ్స్? ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, యూ కెన్ గో ఫర్ నెక్స్ట్ స్టెప్. దట్ మీన్స్ వాట్? వన్స్ ఇట్ ఈస్ డన్, అర్థమైందా? వన్స్ ఇట్ ఈస్ డన్, దెన్ వి గో ఫర్ నెక్స్ట్ ఫేజ్. చాలా సింపుల్ గా చెప్తాను వినండి. ఆ తర్వాత మీకు వాటర్ ఫాల్ అంటే ఏంటి, ఎజైల్ విత్ స్క్రమ్ అంటే ఏంటి అవన్నీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ అయితే ఇది వినండి, ఇక్కడి నుంచి రావాలని మీకు, అందుకోసం ఇదంతా చెప్తుంది బ్యాక్గ్రౌండ్ లో. ఈ స్టోరీ తెలియకుండా డైరెక్ట్ గా స్క్రమ్ లోకి వెళ్తే మీకేం అర్థం కాదు, పిచ్చి పట్టిద్దాం. అందుకోసం ఇదంతా తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే, సో క్లయింట్ ఇలాగా మాట్లాడతారు. క్లయింట్ సో జనరల్ గా మీరు గమనించారో లేదో, ఎస్ ఫ్రెండ్స్, మనకి సో డిఎం అంటే ఎవరు ఫ్రెండ్స్? డిఎం డెలివరీ మేనేజర్. ఎస్ ఆర్ నో? అవునా? డిఎం. సో ఎస్ఎం అంటే ఎవరు తెలుసా? సేల్స్ మేనేజర్. అవునా? సేల్స్ మేనేజర్ అంటే ఎవరు ఫ్రెండ్స్? అసలు ఒక ఐటీ సెక్టార్ లో సేల్స్ మేనేజర్ అంటే ఎవరు? ఏం పని చేస్తాడు? కుర్చీలు, బల్లాల, టేబుల్ అమ్ముతాడా ఏంటి? సేల్స్ మేనేజర్. సేల్స్ మేనేజర్ అంటే ఏం చేస్తాడు తెలుసా? ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్న సేల్స్ టీమ్. సో ఈ సేల్స్ టీమ్ లో ఎవరు పని చేస్తారు? సపోజ్ నువ్వే ఇప్పుడు రోజు జాయిన్ అయ్యావు యాజ్ అ ఫ్రెషర్ గా.
అలా అలా జాయిన్ అయ్యి అలా అలా అదే కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నప్పుడు నీకు ఒక 5 ఇయర్స్ అయింది. తర్వాత ఒక 10 ఇయర్స్ వచ్చింది. వెంటనే నిన్ను సేల్స్ టీమ్‌లో పడేస్తారు. అంతే. నిన్ను. ఒక 7 ఇయర్స్‌కే పడొచ్చు. లేదా 5 ఇయర్స్‌కే పడొచ్చు. రిక్వైర్మెంట్‌ని బట్టి. సేల్స్ టీమ్‌లో ఏస్తారు నిన్ను. ఆ సేల్స్ టీమ్ ఏం చేస్తది అనంటే, ద సేల్స్ టీమ్ కెన్ టాక్ టు డైరెక్ట్‌లీ క్లయింట్. క్లయింట్‌తో మాట్లాడతారు. అంటే క్లయింట్‌కి ఏంది దే వాంట్ టు అసలు దే వాంట్ టు యూ నో డెవలప్ ద బిజినెస్ ఆఫ్ ద సాఫ్ట్‌వేర్ కంపెనీ. ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీ బిజినెస్‌ని డెవలప్ చేస్తది. అంటే ఏంది? గెట్టింగ్ ద మోర్ ప్రాజెక్ట్స్. ఎక్కడ బిడ్ ఎయ్యాలా? ఎవడు ఎలాగేస్తే బాగుంటది? దీనికి ఎన్ని కోట్లు పెడదాం? దీనికి 1 సీఆర్ ఇద్దామా? లేకపోతే దీనికి ఇంత ఇద్దామా? సేల్స్ టీమ్. అప్పుడు కన్సర్న్డ్ సీఈఓ తోటి మాట్లాడతా. సీఈఓ దిస్ ఇస్ ద ప్రాజెక్ట్ విచ్ ఇస్ అవైలబుల్ విత్ దిస్ బిజినెస్ స్టేక్ హోల్డర్స్. బట్ ఈస్ ఎక్స్‌పెక్టింగ్ సంథింగ్. బట్ డు యూ అగ్రీ? అట్లా మనం మాట్లాడతారు. ఎవరు? సేల్స్ టీమ్. అలాగైతే ఇంకా రంగంలో ముందుకు దిగి డైరెక్ట్‌గా ఎవరికన్నా సాఫ్ట్‌వేర్ ప్రపోజల్స్ ఏమైనా కావాలంటే అవసరమైతే క్లయింట్ లొకేషన్‌కి కూడా ఎళ్తారు. క్లయింట్ లొకేషన్‌కి వెళ్లి అక్కడ ఏం చేస్తారు తెలుసా? వెంటనే క్లయింట్‌తో మీటింగ్ పెడతారు. అపాయింట్‌మెంట్ తీసుకొని. ఎలాగా? "హే క్లయింట్స్ గుడ్ మార్నింగ్. యాహ్! వెరీ గుడ్ మార్నింగ్. సో డూ యూ హావ్ ఎనీ ప్రపోజల్ ఫర్ ద సాఫ్ట్‌వేర్? యాహ్! వి హావ్ ఎ ప్రపోజల్. అయితే దిస్ ఈస్ అవర్ కంపెనీ. దిస్ ఈస్ అవర్ కంపెనీ స్టాండర్డ్స్. యూ నో we started this organization in the year of 1997. So for the past, these years, we have been working as, quality CMM level 5 organization, and we deliver the quality products to the customers. We have so many branches in the globe. 65 branches are available in the globe. And see, 4 lakhs employees are working right now. So almost all our team members, most of the people from IITians, something. So almost all our employees are something, having good certifications. అవి ఇవి అన్నీ చెప్తారు. అన్నీ చెప్తే వాడు వెంటనే అవుతాడు. తెలుసా నీకు? అక్కడ పక్కన ఉంది కదా! మీ బ్యాంక్ పక్కన ఇంకో బ్యాంక్, ఆ సాఫ్ట్‌వేర్ తయారు చేసింది మేమే. అక్కడ అక్కడ ఈ సింగపూర్‌లో ఉంది కదా! ఆ బ్యాంక్. ఆ బ్యాంక్‌కి సాఫ్ట్‌వేర్ తయారు చేసింది ఎవరు? మా కంపెనీ. ఇట్లా దిస్ ఇస్ వాట్ సేల్స్ టీమ్ వర్డ్స్ ఇవన్నీ. సేల్స్ టీమ్ ఇలా మాట్లాడతారనమాట. అర్థమైందా? సేల్స్ టీమ్ ఇలా మాట్లాడతారు. ఈవెను ఇది ఇది అంతా కూడా ఇట్లా జరుగుతా ఉంటది. రియల్‌గా చెప్పాలంటే. మరి కొన్ని సందర్భాల్లో బిజినెస్ అనలిస్ట్ టీమ్ అనేవాడు కూడా ఏం చేస్తాడు? బీఏ టీమ్ ఏం చేస్తాడో తెలుసు. కొన్ని సందర్భాల్లో అవసరం అయితే క్లయింట్ లొకేషన్‌కెళ్ళాలి. క్లయింట్ బిజినెస్‌ని చూడాలి. అవసరమైతే ఖచ్చితంగా. అంతేగాని ఐయామ్ ఏ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. నో బాస్. బిజినెస్ అనలిస్ట్ టీమ్ అనేది సమ్‌టైమ్స్ వి నీడ్ టు గో టు క్లయింట్ లొకేషన్ ఆల్సో. క్లయింట్ లొకేషన్‌కెళ్ళి అక్కడున్న వాడి ఎగ్జిస్టింగ్ బిజినెస్‌ని థరోగా వీడు చూస్తాడు. ఎలా జరుగుతుంది ప్రాసెస్ ఏంటి? దే నోట్ సంథింగ్ ఫ్రమ్ దిస్ ఎగ్జిస్టింగ్ బిజినెస్. అర్థమైంది? అంటే అర్థమైంది? ఎగ్జిస్టింగ్ బిజినెస్ చెక్ చేసుకుంటాడు వాడు. చెక్ చేసుకొని కొన్ని పాయింట్స్ నోట్ చేసుకుంటాడు. యెస్, దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్‌సైడ్. యెస్. అలాగా జరిగిద్దనమాట. అంటే ఇదంతా కూడా ఒక ప్రాసెస్ జరిగింది. ఓకే. సరే ఇలాగా ఉన్నప్పుడు సరే వాడు ఏదో బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ తయారు చేశాడు. టీఓసీ. ఓకే. కంప్లీటెడ్. అంటే క్లయింట్ ఏమన్నాడు? క్లయింట్ ఓకే బాస్, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. గో ఫర్ నెక్స్ట్ ఫేజ్ అన్నాడు. అప్పుడు ఏంది నెక్స్ట్ ఫేజ్? యెస్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫేజ్ ఏంది ఫ్రెండ్స్? నెక్స్ట్ ఫేజ్? వాట్ ఇస్ ద నెక్స్ట్? అనాలిసిస్ అండ్ ప్లానింగ్. యెస్. అనాలిసిస్ అండ్ ప్లానింగ్. యెస్. ఇది. సో అనాలిసిస్ అండ్ ప్లానింగ్. సో ఈ అనాలిసిస్ అండ్ ప్లానింగ్ లో ఏం జరిగిద్ది? ఇది మనం తెలుసుకోవాలి. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ దిస్ అనాలిసిస్ అండ్ ప్లానింగ్ ఫేజ్? అంటే ఏం జరిగిద్దంటే మనకి యాక్చువల్‌గా చెప్పాలంటే హై లెవెల్ టీమ్ దీంట్లో పార్టిసిపేషన్ చేస్తారు. హై లెవెల్ టీమ్ బాస్. హై లెవెల్ టీమ్. మన ఆర్గనైజేషన్ ఉన్న హై లెవెల్ టీమ్. అంటే మన ఆర్గనైజేషన్ ఉన్న హై లెవెల్ టీమ్ ఎవరెవరు ఉంటారంటే యెస్ ఫ్రెండ్స్, మనం ఉంటారు కదా! ఎవరెవరు? ఎస్ఎంబి సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్. సో బీఏ టీమ్. యెస్ బీఏ టీమ్. అర్థమైందా? ఆ తర్వాత ఏంటి? మనకి టోటల్‌గా చెప్పాలంటే సిస్టమ్ అనలిస్ట్, డిజైన్ ఆర్కిటెక్ట్స్, పెద్ద క్లౌడ్ ఆర్కిటెక్ట్స్, సీనియర్ డెవాప్స్ ఇంజినీర్స్, సీనియర్ ప్రాజెక్ట్స్ మేనేజర్స్, టీమ్ మేనేజర్స్, టోటల్‌గా అంటే హై లెవెల్ టీమ్ అంతా ఇది. అర్థమైందా? సో వీళ్ళందరూ కూడా పార్టిసిపేషన్ చేసి కొంత అనాలిసిస్ చేస్తారు. అంటే అనాలిసిస్ అంటే ఏంది? ఏదైతే ఇప్పుడు బీఏ టీమ్ తయారు చేసిన డాక్యుమెంట్ ఉందో
డిఏ టీం తయారు చేసిన డాక్యుమెంట్ డైరెక్ట్ గా వీడు తీసుకుంటాడు. తీసుకొని ఈ టీం వీళ్ళందరూ, ఈ హై లెవెల్ టీం వీళ్ళందరూ తీసుకొని దిస్ స్టడీ దిస్ బిజినెస్ ప్రపోజల్, దిస్ స్టడీ దిస్ ప్రాజెక్ట్ ప్రపోజల్. వాళ్ళు ఏం చేస్తారు? స్టడీ చేస్తారు రియల్ గా. అంటే ఎలా స్టడీ చేస్తారు? అసలు ఇప్పుడు నుంచి మొదలైంది స్టోరీ. ఎలాగా? అసలు ఈ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ స్టాండర్డ్స్ ఎలా మెయింటైన్ చేయాలి ఫ్యూచర్ లో ఇబ్బంది రాకుండా. ఇప్పుడు ప్రాజెక్ట్ మనం తయారు చేస్తున్నాం, మరి ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ ఉండాలి. మరి ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ స్టాండర్డ్స్ ఎలా మెయింటైన్ చేయాలి? అసలు ఆ డాక్యుమెంట్స్ ని ఎక్కడ స్టోర్ చేయాలి? అసలు ఆ డాక్యుమెంట్స్ కి ఎలాంటి నేమింగ్ కన్వెన్షన్ ఇవ్వాలి? ఇలా అసలు అది పక్కన పెడితే పూర్తి స్థాయిలో టెస్టింగ్ ఎలా జరగాలి, డెవలప్మెంట్ ఎలా జరగాలి, డెవలప్మెంట్ ఎలా జరగాలి, అసలు కోడింగ్ స్టాండర్డ్స్ ఏంటి, అసలు టెస్టింగ్ స్టాండర్డ్స్ ఏంటి, టెస్టింగ్ అయిపోయిన తర్వాత టెస్ట్ రిజల్ట్స్ ఎక్కడ స్టోర్ చేయాలి, ఎందుకు క్లయింట్కి చూపించాలి, ఏ బాస్ మనం ఈ టెస్ట్ చేసాం, ఈ రిజల్ట్ వచ్చింది చూసుకో చక్కగా, కావాలంటే నువ్వు కూడా టెస్ట్ చేసుకో అని చెప్పడానికి. అసలు పెర్ఫార్మెన్స్ ఎలా, ఈ అప్లికేషన్ కి సాఫ్ట్వేర్ కి పెర్ఫార్మెన్స్ ఎలా ఇవ్వాలి, అసలు సెక్యూరిటీ ఎలా మెయింటైన్ చేయాలి, అసలు బ్యాకప్ ఎలా మెయింటైన్ చేయాలి, బ్యాకప్ అండ్ రిస్టోర్. ఎస్, అసలు ఎన్విరాన్మెంట్ అవైలబిలిటీ ఏంటి, ఉందా లేదా? ఎన్విరాన్మెంట్ అవైలబిలిటీ దట్ మీన్స్ వాట్ అంటే ఎన్విరాన్మెంట్ అవైలబిలిటీ ఏంటి టోటల్ గా? అంటే సర్వర్లు అవ్వచ్చు, స్టోరేజ్ అవ్వచ్చు, రిసోర్స్ అవ్వచ్చు, ఎస్ దానికి సంబంధించిన టెక్నాలజీస్ అవ్వచ్చు, దానికి సంబంధించిన టూల్స్ అవ్వచ్చు, దానికి సంబంధించిన డీబీస్ డేటాబేస్లు అవ్వచ్చు. ఈ టోటల్ గా ఇదంతా కూడా ఎస్ ఫ్రెండ్స్ టోటల్ గా ఇట్లా. సో దీంతో పాటుగా మళ్ళీ ఇక్కడ ఏం జరిగింది గా మనకి అసలు యాక్చువల్ గా మనకి ఇప్పుడున్న మన ఆర్గనైజేషన్ లో సో ఈ టూల్స్, ఈ టెక్నాలజీస్ అందుబాటులో ఉన్నాయా లేవా? హార్డ్వేర్, ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్స్ ఇవి పనికి వస్తాయా? ఎగ్జిస్టింగ్ హార్డ్వేర్, ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్, ఎగ్జిస్టింగ్ టెక్నాలజీస్, ఎగ్జిస్టింగ్ టూల్స్ సూటబుల్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ ఆర్ నాట్? అర్థమైందా? సో సూటబుల్ అయితే ఇవన్నీ ఎలా ఉపయోగించుకోవాలి, లేకపోతే బయట నుంచి ఎలా తెచ్చుకోవాలి? క్లయింట్ ఏమన్నాడు? క్లయింట్ ఈ టూల్ వాడమన్నాడు, మరి దానికి ఎట్లా మనం వాడాలి, దాన్ని ఎలా చేసుకోవాలి? ఇదంతా కూడా ఏంటి మొత్తం ప్లాన్ చేస్తూ ఉంటారు. అది పక్కన పెడితే సో కెన్ వి డెవలప్ దిస్ ప్రాజెక్ట్ విత్ ఇన్ ద బడ్జెట్ ఆర్ నాట్? విత్ ఇన్ ద బడ్జెట్ లో చేయొచ్చా లేదా? అంటే బడ్జెట్ లో చేయకపోతే ఏమైంది? ఈ రోజు కంపెనీలు ఉంటావు, లేకపోతే మీ ఇంట్లో ఉంటావు. ఎప్పుడు? తర్వాత ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత. ఎందుకు అంటే అక్కడ 25 lakhs బడ్జెట్, నువ్వేం చేసావు? మొత్తం నీ ప్లానింగ్ తో 35 lakhs అయింది ఖర్చు. అప్పుడు ఏమైంది? 10 lakhs లాస్. ఎజ్యూమ్ దట్ నేను 25 ఇచ్చా, కానీ అక్కడ ఎక్కువ ఉంటది చెప్తున్నా. అంటే ఇప్పుడున్నప్పుడు ఇక్కడ ఆఫీసులో ఉంటావు, తర్వాత నెక్స్ట్ మీ ఇంట్లో ఉంటావు. ఎందుకు? ప్లానింగ్ లేదు సరిగా. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? ఏం ఎక్స్పీరియన్స్ ఉంది నీకు అని మళ్ళీ బయటికి పంపించేస్తాను. అందుకనే చాలా జాగ్రత్తగా చేయాలి ఇదంతా కూడా. అర్థమైందా? సో జనరల్ ఇదే కాకుండా వాట్ ఎవర్ ద క్లయింట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్, కెన్ వి డెవలప్ ఆర్ కెన్ వి డెలివర్ ఆన్ టైమ్? ఎస్ ఆర్ నో? అంటే క్లయింట్ ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ అనేది ఆన్ టైమ్ లో డెలివరీ ఇవ్వచ్చా లేదా? వర్కింగ్ సాఫ్ట్వేర్ ఆన్ టైం డెలివరీ ఇవ్వగలమా లేదా? ఎస్, అది క్వశ్చన్ మార్క్. మళ్ళీ దానికోసం ప్లానింగ్. అర్థమైందా? సో ఇట్లా మళ్ళీ ఇదే కాకుండా కరెక్టే క్లయింట్ ఏదో ఇచ్చాడు ప్రాజెక్టు సాఫ్ట్వేర్ తయారు చేయమని, అంటే ఇక సాఫ్ట్వేర్ కంపెనీ నువ్వు కాబట్టి ఆంతం తయారు చేసి ఇవ్వటమేనా? దానికి లీగల్ ఏమైనా ఉందా లేదా చూసుకోవాలా? అది సైబర్ లాస్ కి లోబడి ఉందా లేదా చూసుకోవాలా? ఎస్, అంతే కదా. లీగలా ఇల్లీగలా? ఆ సాఫ్ట్వేర్ తయారు చేయొచ్చా లేదా చూసి చెక్ చేసుకోవాలి నువ్వు. అంతేగాని క్లయింట్ ఏదో ఇచ్చాడు సాఫ్ట్వేర్ తయారు చేయమని ఏది పెడితే తయారు చేసి ఇస్తే ఎట్లా? అది ప్రపంచానికి దేశానికి ఇబ్బంది ఏమో, చూసుకో జాగ్రత్తగా. అట్లా అర్థమైందా? సో ఆ ప్రాజెక్ట్ ఇలా ఉందా లేదా, అలా ఈ రిక్వైర్మెంట్ అలా ఉందా లేదా, ఇది ఒకటైతే. ఇంకోటి ఏంటంటే యాజ్ ఫర్ ద స్కెడ్యూల్ టైమ్, కెన్ వి డెలివర్ దిస్ ప్రాజెక్ట్ ఆర్ నాట్? అర్థమైందా? ఇది స్టోరీ. ఇవన్నీ కూడా మనం డిస్కషన్ లో చేస్తాము. ఎస్ ఆర్ నో? సో ఇవన్నీ డిస్కషన్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మళ్ళీ ఇంకో డాక్యుమెంట్ పంపిస్తారు. దట్ డాక్యుమెంట్ అంటే క్రియేషన్ చేస్తారు.
అంటే మరి అంతే కదా, సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రతిదీ కూడా డాక్యుమెంట్ ఉంటుంది, లేకపోతే తర్వాత చాలా ఇష్యూస్ వస్తాయి. సో డాక్యుమెంట్స్ క్రియేషన్ చేస్తారు, ఆ డాక్యుమెంట్ పేరే ఎస్ఆర్ఎస్. అదేం సార్ మా కంపెనీలో ఇంకొకటి ఉంది, మీ కంపెనీలో ఇంకోటి ఉండొచ్చేమో, బట్ వేరే వేరే ఆర్గనైజేషన్ లో వేరే వేరే కంపెనీలో డిఫరెంట్ పేర్లు పెట్టుకుంటారు. బట్ దిస్ ఇస్ వాట్ ఎస్ఆర్ఎస్. ఎస్ఆర్ మీన్స్ వాట్? సిస్టమ్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. ఎస్ఆర్ఎస్ సిస్టమ్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. సో తర్వాత ఈ సిస్టమ్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ కూడా సెండింగ్ టు ద క్లయింట్ ఫర్ అప్రూవల్, ఫర్ రివ్యూ అండ్ అప్రూవల్. సో క్లయింట్ ఏం చేస్తాడు, మొత్తం రివ్యూ చేసుకున్న తర్వాత ఓకే బాస్, ఎక్సలెంట్, సూపర్ గా ఉంది, ఓకే గో హెడ్, నెక్స్ట్ ప్లాన్, నెక్స్ట్ ఫేజ్. ఇక నెక్స్ట్ ఫేజ్ కి వస్తుంది. నెక్స్ట్ ఫేజ్, ఎస్ నెక్స్ట్ ఫేజ్, చూసారా నెక్స్ట్ ఫేజ్. సో ఈ నెక్స్ట్ ఫేజ్ లో ఏం జరిగింది? నెక్స్ట్ ఫేజ్ ఏంటి ఫ్రెండ్స్? ఇప్పుడు డిజైన్. ఏంటిది? డిజైన్. ఎస్ఆర్ నో? డిజైన్ ఫేజ్. సో ఈ డిజైన్ ఫేజ్ లో ఏంటి అసలు ఏం చేస్తారంటే, చూడండి, డిజైన్ ఫేజ్ లో స్టోరీ మొదలైంది యాక్చువల్ గా. సో ఈ డిజైన్ ఫేజ్ లో సింపుల్ గా చెప్పాలంటే, ఇదిగో చూడండి, ఇదిగో ఇక్కడ డిజైన్ ఫేజ్ లో టోటల్ ఎంటైర్ ప్రాజెక్ట్స్ విల్ బి డివైడెడ్ ఇంటూ నంబర్ ఆఫ్ మాడ్యూల్స్. టోటల్ ఎంటైర్ ప్రాజెక్ట్స్ విల్ బి డివైడెడ్ ఇంటూ నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్. సో ఎన్ని మాడ్యూల్స్, అసలు ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని ఎన్ని మాడ్యూల్స్ గా మనం డివైడ్ చేయాలి, అసలు ఏ మాడ్యూల్ ని ఎవరు వర్క్ చేయాలి, ఇదంతా ఇక్కడ నడిచిద్ది అనమాట. దట్ మీన్స్ వాట్? డిజైన్. సో దిస్ విల్ బి డన్ ఇన్ 2 ways ఫ్రెండ్స్. ఎస్ ఓకే. డిజైన్ ఫేజ్ అనేది 2 విధాలుగా మనం డిజైన్ చేస్తాం. సో ఎలాగా అంటే, హై లెవెల్ టీమ్ వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే, ద ప్రాజెక్ట్ విల్ బి డివైడెడ్ ఇంటూ నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్. బట్ హై లెవెల్ టీమ్ ఎలా వర్క్ చేస్తారంటే, ఆ వర్క్ చేసేది ఇదిగో చూడండి ఎలా వర్క్ చేస్తారో చెప్తాను. మనకి డిఫరెంట్ హై లెవెల్ టీమ్ అని చెప్పారు కదా, వాళ్ళు ఏం చేస్తారు ఈ డిజైన్ ఫేజ్లో తెలుసా? ఓవరాల్ టోటల్ ఎంటైర్ ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ ఉంది కదా, టోటల్ గా బేసిక్ నుంచి టోటల్ గా చెప్పాలంటే మొత్తం అంతా స్టడీ చేస్తారు వీళ్ళు, టోటల్ హై లెవెల్ టీమ్. అంటే ఓవరాల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అనమాట. వీ కెన్ సే ఓవరాల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ద ప్రాజెక్ట్. అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే, టోటల్ గా చూడండి, ఇదిగో ఎంటైర్ బిజినెస్ ప్రాజెక్ట్ మొత్తాన్ని డిఫరెంట్ మాడ్యూల్స్ గా డివైడ్ చేసి పడేస్తారు. టోటల్ అర్థమైందా? ఎంటైర్ అప్లికేషన్ మొత్తం ప్రాజెక్ట్ మొత్తాన్ని డిఫరెంట్ మాడ్యూల్ గా చేస్తారు. ఆ తర్వాత వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే, అసలు టెక్నాలజీస్ కూడా డిసైడ్ చేస్తారు. డిసైడ్ ద టెక్నాలజీస్. ఏది వాడదాం? జావా వాడదామా, పైథాన్ వాడదామా, .NET వాడదామా, లేకపోతే ఇంకోటి క్లయింట్ రిక్వైర్మెంట్ ఎలా ఉంది, క్లయింట్ ఎలా ఉన్నాడు, సరే టెస్టింగ్ చేయడానికి ఏ టూల్స్ వాడదాం, సెలీనియం వాడదామా, టస్కా వాడదామా, జేమేటర్లు కొన్ని ఉన్నాయి, లోడ్ రన్నర్ కొన్ని ఉంది, సెఫ్రస్ ఉంది, క్యూటీపీ అంటే UFT HP వాడిది ఉంది టూల్, మరి ఏది వాడదాం, ఇలాగా ఏ టూల్స్ వాడదాం, సరే ఓకే బాగానే ఉంది, మరి డేటాబేస్లో ఏది వాడదాం, SQL సర్వర్ వాడదాం, MySQL వాడదామా, ఒరాకిల్ వాడదామా, లేదా ఇంకో మాంగో DB వాడదామా, డైనమో DB వాడదామా, PostgreSQL వాడదామా, కసాండ్రా వాడదామా, అరోరా వాడదామా, S4 HANA వాడదామా, హానా ఇది కూడా ఒక డేటాబేస్, అసలు ఏం వాడదాం. సో అలాగా ఆ తర్వాత అంటే టోటల్ గా చెప్పాలంటే, ఈ టోటల్ గా మరి ఇప్పుడు ఇన్ని మాడ్యూల్స్ ఉన్నాయి, వి డివైడెడ్ ఇంటూ సో మెనీ మాడ్యూల్స్. మరి మాడ్యూల్ కి కనెక్టివిటీ ఎలా ఉండాలి, సో కనెక్టివిటీ ఎలా ఉండాలి, ఈచ్ మాడ్యూల్ మధ్య రిలేషన్షిప్ ఎలా మెయింటైన్ చేయాలి, ఈచ్ మాడ్యూల్స్ మధ్య అసలు డేటా ఫ్లో ఎలా ఉండాలి, డేటా ఫ్లో హౌ దట్ అర్థమైందా. సో ఆ తర్వాత ఇక్కడ చూస్తే ఫ్రంట్ ఎండ్ సర్వర్లు ఎలా ఉండాలి, డేటాని ఫ్రంట్ ఎండ్ సర్వర్ నుంచి డేటా ఫ్లో ఎలా అవ్వాలి, ఎక్కడికి బ్యాక్ ఎండ్ సర్వర్లకి, అసలు బ్యాక్ ఎండ్ సర్వర్లు ఎన్ని కావాలి, ఫ్రంట్ ఎండ్ సర్వర్లు ఎన్ని కావాలి, DB సర్వర్లు ఎన్ని కావాలి, ఎక్కడి నుంచి తీసుకుందాం, AWS క్లౌడ్ నుంచి తీసుకుందామా, మనమే తయారు చేసుకుందామా, తయారు చేసుకోవడానికి ఎవరు, క్లయింటే పెట్టేది, మనం కాదు కదా, క్లయింట్. క్లయింట్ పెట్టాలా. సో క్లయింట్ ఇప్పుడు ఆల్వేస్ ఇప్పుడు గో ఫర్ క్లౌడ్, ఏదైనా ఒక క్లౌడ్కి వెళ్తాడు అంతే. ఇప్పుడు ఫిజికల్ సర్వర్స్ లేవు ఇక. సో ఆ తర్వాత చేసిన తర్వాత వేర్ ద డేటా విల్ బి స్టోరింగ్, ఎక్కడ డేటాను స్టోర్ చేయాలి, బిజినెస్ డేటాని ఎలా స్టోర్ అవ్వాలి, హౌ ద డేటా విల్ బి స్టోరింగ్, వేర్ ద డేటా విల్ బి స్టోరింగ్.
అర్థమైందా? టోటల్ గా చెప్పాలంటే ఇక్కడ ప్రాజెక్ట్ మొత్తం వర్క్ షెడ్యూల్ మొత్తం టోటల్ గా ఫైనల్ అయింది. సో డిస్ట్రిబ్యూట్ టు ద నెక్స్ట్ లెవెల్ ట్రయల్ గా ఇదంతా చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అయితే ఇప్పుడు డిజైన్ ఫేజ్ లో ఇదంతా చేసేదాన్నే మనం ఏమంటామంటే హెచ్ఎల్డి అంటాం. డిజైన్ ఫేజ్ లో ఇప్పుడు నేను చెప్పిందంతా చేసిందే దాన్ని హెచ్ఎల్డి అంటాం. హై లెవెల్ డిజైన్. వాట్ ఈస్ దిస్? హై లెవెల్ డిజైన్. సో టోటల్ ఎంటైర్ థింగ్ వాట్ ఎవర్ వి డిస్కస్ సో ఫార్ దట్ వీ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ హై లెవెల్ డిజైన్ అంటాం. ఇప్పుడు ఇదంతా కూడా డాక్యుమెంటేషన్ చేస్తారు. దాని పేరే హెచ్ఎల్డి, హై లెవెల్ డిజైన్ డాక్యుమెంట్. ఓకే, ఆ డాక్యుమెంట్ మొత్తం ప్రిపేర్ జరిగింది. సో వన్స్ ఇట్ ఈస్ ప్రిపేర్డ్, వన్స్ ఇట్ ఈస్ డన్, నెక్స్ట్ లెవెల్లో కూడా ఇప్పుడు నెక్స్ట్ ఏంది? ఇది హై లెవెల్ బాస్. అంటే ఏంది? ఓవరాల్ గా ప్రాజెక్ట్ మొత్తం మాడ్యూల్స్ డివైడ్ అయింది. ఓవరాల్ గా ఈ సర్వర్స్ డివైడ్ అయినాయి. ఓవరాల్ గా డీబీలు డివైడ్ అయినాయి. టెక్నాలజీస్ అన్ని ఓవరాల్ గా డివైడ్ అయినాయి. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే నెక్స్ట్ కొంతమంది వస్తారు ఎక్కడ పిక్చర్ లోకి? టీఎల్స్, టీమ్ మేనేజర్స్. అర్థమైందా? చిన్న వాళ్ళు ఇట్లా వీళ్ళందరూ ఏం చేస్తారంటే టోటల్ గా ఆ మాడ్యూల్స్, ఇన్సైడ్ మాడ్యూల్స్ లో ఏం జరగాలి ఇప్పుడు మళ్ళీ డిజైన్. ఇది ఒక డిజైన్. అర్థమైందా? ఎక్కడది? ఇన్సైడ్ మాడ్యూల్స్. ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్స్ ని మాడ్యూల్ గా అన్నాం. బట్ మాడ్యూల్స్ లోపల ఏం జరగాలి? ఇప్పుడు మళ్ళీ ఆ డిజైన్ మొదలైంది. అంటే ఆ డిజైన్ అంటే ఏంది? ఇక్కడ ఏం చేస్తారు అంటే కోడింగ్ ఉందనుకో, ఆ కోడింగ్ ఎలా జరగాలి? కోడింగ్ జరిగే ముందు డేటా ఫ్లో డయాగ్రామ్స్ ఉంటాయి. డయాగ్రామ్స్ ఎలా రాసుకోవాలి? ఇవన్నీ డేటా ఫ్లో డయాగ్రామ్స్ ఎలా రాసుకోవాలి? అసలు యాక్చువల్ గా లాజిక్ ఎలా బిల్డ్ చేయాలి? హౌ యూ బిల్డ్ ద లాజిక్ అంటే ఇవన్నీ రాసుకుంటారు ముందుగానే. హౌ యూ టెస్ట్ దిస్ అప్లికేషన్, టెస్టింగ్ ఎలా చేయాలి? టెస్టింగ్ అంటే ఎవరు? డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూనిట్ టెస్టింగ్ చేయాలి. యూనిట్ టెస్టింగ్ అంటే ఏంది? ఇప్పుడు అంటే రియల్ గా ఇదిగో డెవలపర్ కోడ్ రాశాడు. కోడ్ రాసిన తర్వాత తను రాసిన కోడు కరెక్ట్ గా ఉందా లేదో చెక్ చేసుకుంటాడు, టెస్టింగ్ చేసుకుంటాడు. దాన్నే యూనిట్ టెస్టింగ్ అంటాం. అయితే తను రాసిన కోడు తన ఫ్రెండ్ చేత మళ్ళీ రివ్యూ చేస్తాం. దాన్నే మనం పీర్ రివ్యూ అంటాం. పీర్ అంటే ఫ్రెండ్. పీర్ రివ్యూ, కోడ్ రివ్యూ, వాక్ త్రూ చాలా ఉంటాయి రివ్యూస్. అంటే దాని అర్థమైంది? వీడు కూడా మీరు గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా సరే డెవలపర్ అనేవాడు కోడ్ రాసిన వెంటనే రాసిన తర్వాత వాడు కూడా చెక్ చేసుకుంటాడు, రివ్యూ చేసుకుంటాడు. వెదర్ ద రిటర్న్ కోడ్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ వాడు రివ్యూ చేసుకుంటాడు. వాక్ త్రూ అంటే ఏంది? సింపుల్ గా ఏది లేకుండా చేసుకుంటాడు. సింపుల్ గా రివ్యూ చేసుకుంటాడు. అట్లా కాదు, నువ్వు రివ్యూ చేస్తే బాగుండదు అని చెప్పేసి ఇదిగో ఒక మీ ఫ్రెండ్ అంటే నీ కలీగ్ ఉన్నాడు కదా, నీ పీర్ ఉన్నాడు కదా, వాడి చేత రివ్యూ చేస్తే దట్ ఈస్ కాల్డ్ పీర్ రివ్యూ. దట్ కోడ్ విల్ బి రివ్యూడ్ బై సమ్వన్ ఎల్స్. దిస్ ఈస్ కాల్డ్ పీర్ రివ్యూ. Whatever the code written by you, that will be reviewed by someone else. This is called peer review. అర్థమైందా? పీర్ రివ్యూ అంటారు దాన్ని. ఆ రివ్యూ సో అది చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాడు? మళ్ళీ అసలు టెస్టింగ్ ఎలా చేయాలా? టెస్ట్ కేసులు ఎలా రాసుకోవాలా? టెస్ట్ కేసులు అంటే ఏంది? కంటైన్స్ ఇన్స్ట్రక్షన్స్. అసలు టెస్టింగ్ ఎలా చేయాలా? వాట్ టు బి టెస్టెడ్, వాట్ నాట్ టు బి టెస్టెడ్. అదే టెస్టింగ్. ఓకే, టెస్టింగ్ ఎలా చేయాలి? మీరు ఏదైనా మాట్లాడుకోవాలంటే మీట్లోకి వెళ్ళి మాట్లాడండి దయచేసి. ఇది రికార్డింగ్ అవుతా ఉంటుంది కదా, అనవసరం వేస్ట్ గా ఉంటుంది. ఓకే, సో ఇట్లాగా మళ్ళీ అసలు ఆ టెస్టింగ్ చేసేటప్పుడు డిఫెక్ట్స్ వస్తాయి, కరెక్టే. వాటిని ఎక్కడ మెయింటైన్ చేయాలి? మళ్ళీ డిఫెక్ట్స్ మెయింటైన్ చేయాలి. టెస్ట్ చేసేటప్పుడు ఈ డిఫెక్ట్స్ వచ్చినాయి, దాన్ని ఇలా చేసాం. మళ్ళీ డిఫెక్ట్ మేనేజ్మెంట్ టూల్, డిఫెక్ట్ ట్రాకింగ్ టూల్స్, సో మెనీ. అర్థమైందా? సో ఇదంతా చెప్పాను కదా మొత్తం టోటల్ గా. అసలు తర్వాత పక్కన పెడితే టెస్టింగ్ చేసేటప్పుడు రిజల్ట్ ఎక్కడ స్టోర్ చేయాలి, ఇట్లా అంటే ఓవరాల్ గా ఇక్కడ ఏంటంటే మాడ్యూల్స్ లెవెల్స్ అనమాట. అక్కడ ఏంది? ఓవరాల్ మాడ్యూల్స్ లో హెచ్ఎల్డి చేస్తే ఇక్కడ ఏంటంటే మాడ్యూల్స్ లెవెల్స్ లో వీడి చేస్తాడు. దీన్ని కూడా డిజైన్ అంటాం. బట్ దీన్ని చేసే వ్యక్తులు టీఎల్స్, టీమ్ మేనేజర్స్, సంథింగ్ కాల్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్
ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ లీడ్స్, సంథింగ్ ఎవరున్న ఎస్ఎంఈ వీళ్ళందరి సహాయంతో వీళ్ళు చేస్తారు. ఈ చేసే డిజైన్ ని డైరెక్ట్ గా మనం ఏమని పిలుస్తామంటే ఇప్పుడు చెప్పిన దాన్ని ఎల్ఎల్డి అంటాం. అంటే లో లెవెల్ డిజైన్. ఆ లో లెవెల్ డిజైన్ లో ఇప్పుడు నేను చెప్పినవన్నీ రాసుకుంటాడు వాడు, నోట్ చేసుకుంటాడు. ఇప్పుడు నేను చెప్పాను కదా అవన్నీ నోట్ చేసుకొని ఎల్ఎల్డి తయారు చేస్తాడు. దిస్ విల్ బి డాక్యుమెంటెడ్. ఎస్, దిస్ విల్ బి డాక్యుమెంటెడ్. Just 1 minute, friends. ఓకే. సో ఇది యాక్చువల్ గా డిజైన్ ఫేజ్ లో మనకి ఏంటంటే మనకి రెండు డిజైన్ ఫేజ్ లో రెండు విధాలుగా మనం చూడొచ్చు. డిజైన్ డిజైన్ ఫేజ్ ని మనం రెండు విధాలుగా చూడొచ్చు. దాన్నే హెచ్ఎల్డి, దాన్నే ఎల్ఎల్డి, లో లెవెల్ డిజైన్. హెచ్ఎల్డి యాజ్ వెల్ యాజ్ ఎల్ఎల్డి. సో హెచ్ఎల్డి అని అంటే ఓవరాల్ ప్రాజెక్ట్ మొత్తం స్ట్రక్చర్ అంతా. ఎల్ఎల్డి అంటే ఎస్, టోటల్ గా మోడ్యూల్స్ లోపల ఇన్సైడ్ మోడ్యూల్స్ ఏం జరుగుతుందో చెప్పడానికి ఇది ఎల్ఎల్డి. సో ఎల్ఎల్డిని తయారు చేసుకుంటారు, లో లెవెల్ డిజైన్ డాక్యుమెంట్స్. కొంతమంది దీన్ని ఏమంటారంటే డీటెయిల్ డిజైన్ డాక్యుమెంట్స్ అంటారు కూడా, డిడిడి, డీటెయిల్ డిజైన్ డాక్యుమెంట్స్. కొన్ని కంపెనీలు అలా పిలుస్తారు, హెచ్ఎల్డిని కొన్ని కంపెనీలు ఇంకోలాగా పిలుస్తారు. అట్లా డిపెండ్స్. సో ఇలా డిజైన్ ఫేజ్ లో ఈ రెండు చేస్తారు, ఈ రెండు డాక్యుమెంట్స్ తయారవుతాయి, హెచ్ఎల్డి యాజ్ వెల్ యాజ్ ఎల్ఎల్డి రెండు. సో తయారైపోయిన వెంటనే అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్కి వెళ్తాం. నెక్స్ట్ ఫేజ్ ఏంది? ఎస్ ఫ్రెండ్స్, కోడింగ్ ఫేజ్. దాన్నే ఇంకో భాషలో ఏమంటారంటే ఇంప్లిమెంటేషన్ ఫేజ్. దాన్నే మనం ఏమని పిలుస్తాం? డెవలప్మెంట్ ఫేజ్. టోటల్ గా డెవలప్మెంట్ ఫేజ్, ఇంప్లిమెంటేషన్ ఫేజ్, డెవలప్మెంట్ ఫేజ్, టోటల్ ఇన్ని భాషలో వాడి కోడింగ్ ఫేజ్. సో ఇప్పుడు ఈ ఫేజ్ అనేది చాలా సింపుల్ గా మనం అర్థం చేసుకోవచ్చు. ఎస్ ఫ్రెండ్స్, ఈ ఫేజ్ అనేది చాలా సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు. ఎస్ ఫ్రెండ్స్, ఇస్ మై వాయిస్ ఈజ్ ఆడిబుల్ ఫ్రెండ్స్? ఓకేనా? Yes, sir. Yes, sir. ఓకే. సో ఇప్పుడు కోడింగ్ ఇంప్లిమెంటేషన్ ఈ ఫేజ్ లో ఏం జరిగింది? రియల్ గా ఏం జరిగింది? Business logic create అయ్యింది సార్. బిజినెస్ లాజిక్ క్రియేట్ చేస్తాం సార్. బిజినెస్ లాజిక్ డెవలపర్స్ ఏం రాస్తారు? రైటింగ్ ద కోడ్. కోడింగ్. అంతేనా? Yes, sir. రైటింగ్ ద కోడ్, దట్స్ ఇట్. అంటే రైటింగ్ ద కోడ్. సో దట్ మీన్స్ వాట్? దే ఇంప్లిమెంట్ ద బిజినెస్ లాజిక్. మొత్తం బిజినెస్ లాజిక్ మొత్తాన్ని స్టడీ చేసి అది సాఫ్ట్వేర్ రూపంలో కోడ్ రాస్తారు. బై యూజింగ్ పైథాన్, బై యూజింగ్ జావా, బై యూజింగ్ .NET. సో మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఎక్కడ దేంట్లో ఉంటాయి ఫ్రెండ్స్? డైరెక్ట్ గా జావా, పైథాన్, .NET దేంట్లో ఉంటాయి? జావా, పైథాన్, తర్వాత ఏంది? .NET. ఓకే, దేంట్లో ఉంటాయి ఎక్కువ ప్రాజెక్ట్స్? ఇప్పుడు జావాను ఉపయోగించి ప్రాజెక్ట్ చేయొచ్చు. ఎస్. పైథాన్ ఉపయోగించి ప్రాజెక్ట్ చేయొచ్చు. ఎస్. .NET ఉపయోగించి ప్రాజెక్ట్ చేయొచ్చు. అయితే ఇక్కడ జావా అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో దానిని మనం ఫ్రీగా తెచ్చుకొని వాడుకోవచ్చు. ఫ్రీ. టేక్ దిస్ సాఫ్ట్వేర్ అండ్ రైట్ ద కోడ్ యూజింగ్ దిస్ జావా. బట్ పైథాన్, టేక్ దిస్ పైథాన్, రైట్ ద కోడ్ యూజింగ్ పైథాన్. బట్ .NET నో బాస్, వీ మస్ట్ పర్చేస్. అర్థమైందా? ఎక్కడి నుంచి? యూ మస్ట్ పర్చేస్ పర్చేస్ ఫ్రమ్ ఎక్కడి నుంచి? మైక్రోసాఫ్ట్ కంపెనీ. పర్చేజ్ చేసుకోవాలి, ఎట్లా పడితే అట్లా రాదు అది. యూ నీడ్ టు పర్చేస్. అర్థమైందా? అట్లా. సో వాడు ఏం రాస్తాడు? వాడు ఇక్కడ ఇదిగో ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ డెవలపరు ఇక్కడ ఉంది కదా. ఎస్, ఇది కోడ్ రాస్తాడు యాక్చువల్గా. ఇది కోడ్. సో ఈ డెవలపర్ కోడ్ రాసిన తర్వాత వాడు ఏం చేస్తాడు చెప్పాను నేను? రివ్యూ చేస్తాడని చెప్పానా లేదా?
దీన్ని మళ్ళీ ఇంకొక పర్సన్ రివ్యూ చేస్తాడు. ఎస్, దాన్నే మనం ఏమంటాం? పీర్ రివ్యూ. అవునా? పీర్ రివ్యూ. అర్థమైందా? అంటే ఏంది, కోడ్‌లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా? ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఏదైనా రిస్క్ ఉందా? ఎస్, దిస్ ఈస్ టేకింగ్ సో మచ్ సిపియు టైమా? సో మచ్ ర్యామా? ఏంది ఇదంతా? అర్థమైందా? కంప్లీట్‌గా. ఓకే. టోటల్‌గా. సో, అది. అలా రివ్యూ చేసుకుంటాడు. తర్వాత ఏంది? టెస్టింగ్ చేస్తాడు. ఎవరు? డెవలపరే. దాన్నే మనం యూనిట్ టెస్టింగ్ అంటాం. యూనిట్ టెస్టింగ్ అంటాం. సో, దీంట్లో ఇంకా ఇది అంటే కోడ్ క్వాలిటీ చెకింగ్ అన్నమాట. కోడ్ క్వాలిటీ చెకింగ్. సో, కోడ్ క్వాలిటీ చెకింగ్‌కే మనం ఒక టూల్ ఉపయోగిస్తాం. ఏ టూల్ ఫ్రెండ్స్ అది? సోనార్ క్యూబ్. ఏంటది? సోనార్ క్యూబ్ టూల్ పేరు. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ టూల్‌ని ఎవరు ఉపయోగిస్తారు? డెవలపరే ఉపయోగిస్తాడు. ఎందుకంటే రిజల్ట్ వాడికి తెలుస్తది కాబట్టి. బట్ ఎనీవే డెవాప్స్ ఇంజినీర్ కూడా దీన్ని ఉపయోగిస్తాడు. ఏ టూల్ అది? సోనార్ క్యూబ్. అంటే ఏందది? కోడ్ క్వాలిటీ చెకింగ్. యెస్, అర్థమైందా? కోడ్ క్వాలిటీ చెకింగ్ అనే దాన్ని సోనార్ క్యూబ్ తోటి ఉపయోగించేయొచ్చు. బట్ సోనార్ క్యూబ్ కెన్ బి యూజ్డ్ బై డెవాప్స్ ఇంజినీర్ ఆర్ కెన్ బి ఆల్సో యూజ్డ్ బై డెవలపర్. మీ టీమ్‌లో డెవలపర్ ఉపయోగిస్తున్నాడు అంతే. నెక్స్ట్ ఆర్గనైజేషన్‌లో, నెక్స్ట్ కంపెనీలో డెవాప్స్ ఇంజినీర్ ఉపయోగిస్తున్నాడు. బట్ రిజల్ట్ విల్ బి గివింగ్ టు డెవలపర్. డెవలపర్‌కి అర్థమైంది రిజల్ట్ ఎక్కువగా చెప్పాలి. యెస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? కోడ్ క్వాలిటీ చెకింగ్, యూనిట్ టెస్టింగ్, రివ్యూ, పీర్ రివ్యూ. యెస్ ఫ్రెండ్స్, క్లారిటీ ఉందా వీటిల్లో? ఈ పదాలు అంటే మిమ్మల్ని ఎందుకంటే ఈ టెర్మినాలజీకి దగ్గర చేస్తున్నాం మిమ్మల్ని. యెస్, ఓకేనా? హలో అనాలే. Yes, sir. Okay, sir. Yes, హలో అన్నట్టంటే మీరు నాన్‌సెన్స్ పనుల్లో ఉన్నట్టు అర్థం. నేను రేడియో మిర్చి అనుకుంటాను మిమ్మల్ని. ఓకే. యెస్, హలో, ఓకే అనాలి. అర్థమైందా? ఇయర్ ఫోన్స్ తీసేసి వినండి ఎవరైనా సరే. డోంట్ టచ్ ఇయర్ ఫోన్స్. సౌండ్ వచ్చిద్ది అనవసరంగా. మీకు వచ్చిద్ది, నాకు వచ్చిద్ది. ఓకే. సో, ఇది యాక్చువల్‌గా కోడింగ్. మరి ఇప్పుడు కోడింగ్ తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఏంది? యెస్, నెక్స్ట్ ఫేజ్ టెస్టింగ్. ఓకే. మరి ఇప్పుడు ఈ టెస్టింగ్‌లో ఏం జరుగుతది మాక్సిమం చెప్పండి? యెస్, హూ విల్ టెస్ట్ దిస్ అప్లికేషన్? టెస్ట్ ఇంజినీర్స్ అవునా? సో, టెస్ట్ ఇంజినీర్స్ ఇప్పుడు ఎలా చేస్తారు? చెప్పండి ఎలా? టెస్ట్ ఇంజినీర్స్ ఏం చేస్తారు? బై యూజింగ్ టెస్టింగ్ టెస్టింగ్ టూల్స్. మరి మార్కెట్‌లో ఏం టెస్టింగ్ టూల్స్ ఉన్నాయి? ఇప్పుడు Selenium. సెలీనియం అనేది ఎక్సలెంట్ టెస్టింగ్ టూల్. ఓకే. నెక్స్ట్ ఏముంది? గతంలో క్యూటీపీ, ఇప్పుడేముంది? యూఎఫ్టీ దాని పేరు. ఏంది? యూఎఫ్టీ. తర్వాత ఏముంది? టొస్కా. ఏంది? టొస్కా. తర్వాత ఏంది? సిఫ్రస్. తర్వాత ఏముంది మార్కెట్‌లో? యాపియం టూల్ ఇవన్నీ. తర్వాత ఏముంది మనకి? లోడ్ రన్నర్. తర్వాత ఏముంది? జేమీటర్. ఇయన్నీ ఏంది? టెస్టింగ్ టూల్స్ బాస్. అర్థమైందా? ఇంకా ఏమున్నాయి టూల్స్? జేయూనిట్ కూడా ఉంది. ఇది కూడా టెస్టింగ్ చేయడానికి ఉపయోగపడు. ఇవన్నీ టెస్టింగ్ టూల్స్. అప్పుడు టెస్ట్ ఇంజినీర్‌కి ఇవన్నీ రావాలా లేదా? తెలియాలా? అంటే మాక్సిమం 2 టూల్స్ నేర్చుకుంటే చాలులే. ఏ టూల్స్ నేర్చుకోవచ్చు? సెలీనియం అయినా, క్యూటీపీ అయినా బానే ఉంటుంది. అయితే ఇది నేర్చుకోవడానికి, ఈ 2 నేర్చుకోవడానికి జీవితం సరిపోద్ది. ఎందుకంటే సెలీనియం అనే టెస్టింగ్‌లో యెస్, ఒక టెస్టింగ్ చేయాలంటే యెస్ ఫ్రెండ్స్. చూడండి. ఇదిగో ఇక్కడ. ఇదిగోండి చూడండి. ఇదేందిది? ఈడు డెవలపర్. వాడేం రాసాడు? కోడ్ రాసాడు. ఇది ఇక్కడ చూసేదంతా కోడ్ యాక్చువల్‌గా. డెవలపర్ రాసిన కోడ్ ఫ్రెండ్స్. చూడండి. చూస్తున్నారా? డెవలపర్ రాసిన కోడ్ ఇది. సో, దీన్ని టెస్ట్ ఇంజినీర్ ఎలా టెస్ట్ చేస్తాడు అంటే, టెస్ట్ ఇంజినీర్ డైరెక్ట్‌గా ఇదిగో ఇక్కడ తన మెషిన్‌లో లాగిన్ అయ్యి డైరెక్ట్‌గా సెలీనియం ఓపెన్ చేస్తాడు ఫ్రెండ్స్. సెలీనియం టూల్ ఓపెన్ చేస్తాడు. ఆ సెలీనియం టూల్ ఓపెన్ చేసి డైరెక్ట్‌గా ఏం చేస్తాడంటే ఇక్కడ జావా కోడ్ రాస్తాడు. యెస్, ఎక్కడ? సెలీనియం టూల్‌లో మనకి సెలీనియం టూల్‌లో ఇదిగో వెబ్ డ్రైవర్ అనేది ఉంది. వెబ్ డ్రైవర్. దానిని ఉపయోగించి వెబ్ డ్రైవర్ ఓపెన్ చేసి ఇక్కడ కోడ్ రాస్తాడు. జావా కోడ్. అంటే ఇప్పుడు చూడండి యాక్చువల్‌గా ఏం జరిగిద్దో.
ఎప్పుడైతే ఇక్కడ నువ్వు జావా కోడ్ రాసావో రాసిన వెంటనే ఇక్కడికి వెళ్ళి ఈ కోడ్ ని టెస్ట్ చేసిద్ది. ఇక్కడ రాసిన ఈ కోడ్ ఆధారంగా ఇది టెస్ట్ అవుతుంది ఈ కోడ్. అరే ఏం సార్ కోడ్ ని టెస్ట్ చేస్తున్నా అంతే. అంటే సెలీనియం అనే టూల్లో నువ్వు జావా కోడ్ రాసి ఆడ క్లిక్ చేస్తే అప్పుడు వెళ్ళి ఈ కోడ్ ని అది టెస్టింగ్ చేస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ ఆటోమేషన్ టెస్టింగ్ అంటాం. దీన్ని ఏమంటాం? ఆటోమేషన్ టెస్టింగ్. సో సెలీనియం అనేది ఏంది ఇప్పుడు? ఆటోమేషన్ టెస్టింగ్ టూల్. ఎస్ ఆర్ నో? సెలీనియం అనేది ఏంది? ఆటోమేషన్ టెస్టింగ్ టూల్. ఎలా పనిచేసింది ఇది? రైటింగ్ ద కోడ్. సార్ పైథాన్ కోడ్ రాయొచ్చా? రాసుకో, నో ప్రాబ్లం. అంటే సెలీనియం అనేది ఏం సార్? ఫ్రీగా వచ్చే టూల్. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ సెలీనియం. మరి సెలీనియం నేర్చుకోవాలంటే మాకు ఏం కావాలి సార్? ఫస్ట్ నువ్వేం నేర్చుకోవాలా? మాన్యువల్ టెస్టింగ్ నేర్చుకోవాలా, తర్వాత ఎస్క్యూఎల్ బాగా రావాలా, తర్వాత అప్పుడు జావా కానీ పైథాన్ కానీ బాగా నేర్చుకుంటే అప్పుడు యూ విల్ బికమ్ ఏ సెలీనియం టెస్ట్ ఇంజనీర్. సో ఏదైతే దీన్ని ఈ ప్రాసెస్ చేసే వ్యక్తినే టెస్ట్ ఇంజనీర్ అంటాం. ఈ ప్రాసెస్ ని ఆటోమేషన్ టెస్టింగ్ అంటాం. ఈ టెస్టింగ్ చేసే వ్యక్తినే ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్ అంటాం. ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్. సో ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్ ఎలా వర్క్ చేస్తాడు ఫ్రెండ్స్? అర్థమైందా? ఎలా వర్క్ చేస్తాడు? కోడ్ రాస్తాడు. ఎక్కడ? టూల్లో. అవునా? ఎస్, ఓకేనా? Yes, sir. Yes, sir. హలో అనలేకపోతుంది. ఏం చేస్తా ఉంటారు ఇంటి దగ్గర? 24 గంటల టైం, 1.5 అవర్ జాబ్ వర్క్. ఇది 1.5 అవర్ లో మీరు క్లాసులో వినలేకపోతే ఇంకెందుకంట? పేరెంట్స్ చెప్పాలి కదా మీకు. అంత సున్నితంగా పేరెంట్స్ చూసుకుంటే ఎట్లా? 1.5 అవర్ క్లాస్ వినను, నువ్వు జాగ్రత్తగా నేర్చుకొని చెప్పాలి పేరెంట్స్. ఈ 1.5 అవర్ కూడా పేరెంట్స్ మిమ్మల్ని వదలకపోతే మీరు ఎట్లా ప్రయోజకులు అవుతారు? నాకు అర్థం కాదు. తెలుసుకోవాలి వాళ్ళు కూడా. ఎస్, జాగ్రత్త స్టడీ చేయండి జాగ్రత్తగా. చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ పాయింట్స్ తర్వాత నెక్స్ట్ వచ్చే చాలా అర్థం అవుతాయి, లేకపోతే అర్థమే కావు. అందుకోసం ప్రతిది కూడా చిన్న చిన్న పాయింట్స్ ఇట్లా. సో ఇది ఈ టెస్టింగ్ ఇలా చేస్తారు. అంటే డెవలపర్ అనేవాడు ఏం చేస్తాడు? కోడ్ రాస్తాడు. అదే కోడ్ ని సెలీనియం అనే టెస్టింగ్ టూల్ ఉపయోగించి ఇక్కడ ఒక కోడ్ రాసి సెలీనియం టెస్టింగ్ టూల్ లోపల కోడ్ రాస్తాం. ఆ లోపల వెబ్ డ్రైవర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది బాస్. ఆ వెబ్ డ్రైవర్ లోపల ఈ కోడ్ అంతా రాసి ఇది వెళ్ళి టెస్ట్ కొడతాం. కొట్టంగల వెంటనే ఈ కోడ్ మొత్తాన్ని టెస్ట్ చేసి రిజల్ట్ పడేసింది. ఇది పాసా ఫెయిల్ అనేది అంతే. అంటే అదనమాట. దీన్నే మనం ఆటోమేషన్ టెస్టింగ్ అంటాం అట్లా. సో ఆ తర్వాత మార్కెట్ లో మంచి నెంబర్ 1 భూమిలో ఉంది హెచ్పి క్యూటీపీ దాని పేరు గతంలో. ఇప్పుడు ఏంటంటే దాన్ని యుఎఫ్టి అంటారు. ఇది కూడా మంచి టూలే. ఇది కూడా అంతే. అయితే ఇది దిస్ ఇస్ వాట్ నాట్ ఎ ఫ్రీ, దిస్ ఇస్ అ లైసెన్స్ బాస్. యూ నీడ్ టు పర్చేజ్ ఫ్రమ్ ద హెచ్పి కంపెనీ. ఓకే, కంపెనీ. అందువల్ల మార్కెట్ లో మనకి ఎక్కువ టైం ఉపయోగించేది సెలీనియం. ఓకే, సరే. టస్కా కూడా కొంచెం ఇబ్బంది, కానీ రియల్ గా చెప్పాలంటే సెలీనియం నెంబర్ 1 టూల్. ఓకే, కానీ ఇట్ రిక్వైర్స్ కంప్లీట్ జావా. నాట్ వర్క్ ఏదో లైనక్స్ లాగా 4 కమాండ్స్ నేర్చుకుంటే కాదు. నో నో నో, కంప్లీట్ జావా వచ్చి ఉండాలి. దెన్ ఓన్లీ యూ విల్ బికమ్ ఎ టెస్ట్ ఇంజనీర్, అదర్వైజ్ నో, ఇట్ విల్ నాట్. సో అది టెస్టింగ్. సో జనరల్ గా ఇది చేసిన తర్వాత మళ్ళీ మనం టోటల్ గా చెప్పాలంటే మళ్ళీ ఇంకో టెస్టింగ్ ఉంది కదా మనకి. ఏం పేరు దాని పేరు? యుఏటి. అవునా? యుఏటి అంటే ఏం ఫ్రెండ్స్? ఎస్, యుఏటి అంటే ఏంటి? యూజర్ యాక్సెప్టెన్స్ User acceptance test. ఏందది? యూజర్ యాక్సెప్టెన్స్. ఎందుకు అది? వై? అంటే క్లయింట్ సైడ్ పీపుల్ ఆల్సో, what is this? Client side people also involving in this testing. Client side people. Client side అంటే ఎవరు? ఏబిసి బ్యాంక్ సైడ్ నుంచి. ఏబిసి బ్యాంక్ సైడ్ నుంచి వాళ్ళు వస్తారు. వాళ్ళు చెక్ చేసుకుంటారు సపరేట్ గా వెదర్ ద అప్లికేషన్ ఈస్ వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్, వెదర్ ద సాఫ్ట్వేర్ ఈస్ గివింగ్ ప్రాపర్ రిజల్ట్ ఆర్ నాట్. అసలు మేము ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఇది రిజల్ట్ ఇస్తుందా లేదా చెక్ చేసుకుంటారు. దాన్ని యూఏటి అంటాం, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, ఆర్ వీ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ క్లయింట్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. ఇంకోటి చెప్పాలంటే ఈ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ లో మన టెస్టింగ్ టీమ్ వాళ్ళకి హెల్ప్ చేసిద్ది. మన టెస్టింగ్ ఇంజనీర్స్ వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఇఫ్ దర్ ఇస్ ఎనీ డ్రాబ్యాక్స్, ఇఫ్ దర్ ఇస్ ఎనీ డిఫెక్ట్స్ ఇన్ దిస్ అప్లికేషన్, వాళ్ళు ఏం చేస్తారు ఫ్రెండ్స్? డిఫెక్ట్స్ వచ్చిన వెంటనే ఏం చేస్తారు? మళ్ళీ డిఫెక్ట్స్ గోయింగ్ టు ఎక్కడికి వెళ్తాయి? డెవలపర్. డిఫెక్ట్స్ ఎక్కడికి వెళ్తాయి? డెవలపర్. డెవాప్స్ ఇంజనీరింగ్ కాదు,
ఎక్కడికి వెళ్తాయి? డెవలపర్. అర్థమైందా? సో ఇలాగనమాట. అంటే ఎందుకు ఇది యూఏటీ చేస్తాం? బిఫోర్ గోయింగ్ టు లైవ్. బిఫోర్ గోయింగ్ టు లైవ్. లైవ్‌కి ఎళ్ళకంటే ముందే మనం దీన్ని మొత్తాన్ని పూర్తి స్థాయిలో టెస్టింగ్ చేస్తాం. దాన్నే యూఏటీ అంటాం. అర్థమైంది? దాన్నే యూఏటీ అంటాం. రియల్‌గా చెప్పాలంటే. ఓకే. సో ఇది కాకుండా మళ్ళీ ఇంకొన్ని టెస్టులు కూడా చేస్తాం. ఏం టెస్టులు ఫ్రెండ్స్? లోడ్ అండ్ పెర్ఫార్మన్స్ చేస్తాం లేదా? లోడ్ అండ్ పెర్ఫార్మన్స్ Performance. టెస్టింగ్ చేయడానికి టూల్స్ ఏమున్నాయి మార్కెట్‌లో మనకి? జే మీటర్ ఉందా? JMeter. లోడ్ రన్నర్ ఉందా? యెస్. అట్లా. సో లోడ్ అండ్ పెర్ఫార్మన్స్ టెస్టింగ్ చేస్తాం. మళ్ళీ ఇంకో టెస్టింగ్ కూడా చేస్తాం. అదేందది? సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. మనమా చేసేది? నో. వాడు ఎవరు? టెస్ట్ ఇంజినీర్స్. మరి మాకెందుకు చెప్తున్నారు ఇదంతా అంటే ప్రాసెస్ తెలుసుకోవడానికి. అసల వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్‌సైడ్ ఐటీ? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్‌సైడ్ ఆర్గనైజేషన్ నీకు తెలియాలి కదా! యెస్. అది తెలియకపోతే ఎట్లా నీకు ఇవన్నీ? సో సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఇలాగా. అంటే ఇంటిగ్రేషన్ అంటే ఎట్లాగంటే ఇప్పుడు సపోజ్ మనకి కొన్ని సందర్భాల్లో అప్లికేషన్ డెవలప్ చేసాము. బాగుంది. ఇది జావా 6లో రన్ అవుతుందనుకో. లేదా జావా 17లో రన్ అవుతుంది బాగా ఎక్సలెంట్. ఇప్పుడు అన్నాడు జావా 17 కాదు 22లో నడవాలా అన్నాడు వాడు. ఇప్పుడు జావా 22 ఇన్‌స్టాల్ చేశా ఇప్పుడు. మరి ఇప్పుడు గతంలో జావా 17లో పనిచేసిన ఈ అప్లికేషను జావా 22 ఏసా ఈ సర్వర్‌లో. ఇప్పుడు ఈ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ ఇక్కడ డిప్లాయ్ చేస్తే 22లో ఇది నడిసిద్దా లేదా? అంటే అప్పుడు ఈ అప్లికేషన్ అనేది అప్పటి కాలంలో 17లో ఎక్సలెంట్‌గా నడిసేది. బట్ ఇప్పుడు 22కి చేంజ్ అయ్యా. ఎక్సలెంట్‌గా ఫీచర్స్ ఉండేసరికి. అప్పుడు ఈ అప్లికేషన్స్ 22లోకి చేంజ్ అయిన తర్వాత దాని బిహేవియర్ ఎలా ఉంటది? వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ప్రాపర్‌లీ ఆర్ నాట్. దిస్ ఈస్ కాల్డ్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. వాడు కండక్టెడ్ బై టెస్ట్ ఇంజినీర్స్. వాళ్ళు చేసుకుంటారు. మనకు సంబంధంలా. అర్థమైందా? కొన్ని సందర్భాల్లో అదే ఇప్పుడు అమెజాన్ ఉంది. అమెజాన్ లైనెక్స్‌లో 2లో బ్రహ్మాండంగా నడిసింది అప్పుడు గతంలో. ఇది అమెజాన్ లైనెక్స్ 2లో ఇదే సాఫ్ట్‌వేర్ ఎక్సలెంట్‌గా నడిసింది. ఇప్పుడేంది ఈ సర్వర్‌లో అమెజాన్ లైనెక్స్ 3 వాడా. 3 వాడేసరికి దీంట్లో ఏమన్నా ఎఫెక్ట్ వచ్చిందా? ఎఫెక్ట్ ఉందా? యెస్. అట్లా అన్నమాట. అలాగా మనం టెస్టింగ్ మనం గాదు. వాడు చేస్తారు. యెస్. అర్థమైందా? సో సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసి ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఇక్కడ ఇన్‌స్టాల్ చేసేది మనమే. సర్వర్‌ని తయారు చేసేది క్లౌడ్ ఇంజినీర్. యెస్ ఆర్ నో? ఇవన్నీ ఓకేనా? అర్థమవుతున్నాయా ఫ్రెండ్స్? Yes, sir. అట్లా అవన్నీ. సో ఇవన్నీ టెస్టింగ్ జరిగిన తర్వాత నెక్స్ట్ లెవెల్‌లో ఏం జరిగిద్ది? ఇక్కడ సర్వర్‌లుంటాయి. ఇక్కడ ఎక్కడుంటాయి? సర్వర్‌లుంటాయి. సో ఈ సర్వర్‌లో ఆల్రెడీ క్లయింట్ బిజినెస్ నడుస్తూ ఉంటది. ది సర్వర్స్ ఆర్ వాట్ సర్వర్స్ ఫ్రెండ్స్? ప్రొడక్షన్ సర్వర్స్. అవునా? ది సర్వర్స్ ఆర్ ప్రొడక్షన్ సర్వర్స్. సో ఈ ప్రొడక్షన్ సర్వర్‌లో ఆల్రెడీ క్లయింట్ బిజినెస్ నడుస్తా ఉంటది. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ ఇదిగో ఇక్కడ ఉంది ఆల్రెడీ. దిస్ ఈస్ వాట్? న్యూ వన్. సో ఇప్పుడేం చేస్తారు? ఇక్కడ యెస్. ఇప్పుడు ఏదైతే ఉందో ఇక్కడ ఈ ఫంక్షనాలిటీ మొత్తాన్ని ఈ సర్వర్‌లోకి డిప్లాయ్ చేయాల. డిప్లాయ్ చేయాలంటే వి మస్ట్ గెట్ ద అప్రూవల్ ఫ్రమ్ ద క్లయింట్. అంతేగాని డైరెక్ట్‌గా సర్వర్‌లు ఆపేసి సాఫ్ట్‌వేర్‌ని ఇక్కడ డిప్లాయ్ చేయడానికి లేదు. అర్థమవుతుందా? ఆటోమేషనే. చేసేది ఆటోమేషనే. మీరు గాదు. టూలే. కానీ అలా డిప్లాయ్ చేయకూడదు. వి మస్ట్ టేక్ ద అప్రూవల్ ఫ్రమ్ ద క్లయింట్. "ఏ క్లయింటు ఇదిగో కొత్త సాఫ్ట్‌వేర్ వచ్చింది. మరి ఏం చేయమంటావు?" "ఆ! ఓకే. వెంటనే సర్వర్‌ని ఆపేసి వెంటనే ఆ సాఫ్ట్‌వేర్‌ని దాంట్లో డిప్లాయ్ చేయి." నో. సో వాడేమంటాడంటే, "బాబు ఇదిగో సాటర్‌డే గాని, సండే గాని సర్వర్ ఆపేసి ఒక 2 అవర్స్ అప్పుడు ఈ సాఫ్ట్‌వేర్‌ని డిప్లాయ్ చెయి." మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫ్రైడే మాక్సిమం. అంటే సాటర్‌డే సెలవు కాబట్టి ఫ్రైడే. కొంతమంది క్లయింట్స్ నాకు అవసరం లేదు. నాకు సాటర్‌డే చేయాలి అంటాడు వాడు. అప్పుడేం చేస్తావు నువ్వు సాటర్‌డే చేయాల్సిందే. అదే మాక్సిమం ఏందంటే సాటర్‌డే జరగదు. మాక్సిమం ఎప్పుడైనా సరే ఫ్రైడే. లేదా నాకు అసలు వద్దు అవసరం లేదనుకుంటే సాటర్‌డే చేయాల్సిందే తప్పదిక అంతే. వాడి కోసం మనం చేయాలి తప్పదు. యెస్. టీమ్ అంతా చేయాలి రెడీగా. అంటే దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ ఎ మెయింటెనెన్స్ అంటాం. అంటే ఒక సర్వర్‌ని రన్నింగ్ అయ్యే సర్వర్‌ని ఆపేసి అర్థమైందా? ఒక సాఫ్ట్‌వేర్‌ని మనం డిప్లాయ్ చేయాలి. ఆ సాఫ్ట్‌వేర్ ఆ సర్వర్‌ని ఆపేసి, ఆ సర్వర్‌ని స్టాప్ చేసి మనం 2 అవర్స్ ఏదైతే స్టాప్ చేసి పెట్టున్నామో దాన్నే మనం ఏమంటాం అంటే మెయింటెనెన్స్ అంటాం. అంటే మెయింటెనెన్స్ అంటే ఏంది?
సర్వర్ మెయింటెనెన్స్ అని అంటే వాడు ఏమంటాడు నీకు ఒక మెసేజ్ చేస్తే "ఏయ్ బాబు 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల దాకా సర్వర్లో మెయింటెనెన్స్ అంటాడు. మెయింటెనెన్స్ అంటే ఇదే ఈ వర్క్ చేస్తున్నాడు వాడు అని అర్థం. ఈ వర్క్ చేస్తున్నాడు అని అర్థం. దిస్ ఇస్ కాల్డ్ అర్థమైందా? దట్ మీన్స్ వాట్ వీ టేక్ సమ్ టైమ్ to deploy this working software into the server. What is this? To take some time to deploy this working software into the server. This is called maintenance time. Yes, in the time తీసుకుంటాడు 2 hours or 3 hours. కొన్నిసార్లు డిప్లాయ్మెంట్ ఫెయిల్ కూడా అవ్వచ్చు. ఎస్ కొన్నిసార్లు సక్సెస్ అవుతాయి, కొన్నిసార్లు ఫెయిల్ అవ్వచ్చు. మనం అదన్నీ చూసుకోవాలి యాక్చువల్గా. బట్ బిఫోర్ డిప్లాయింగ్ దిస్ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఇంటూ ద సర్వర్, ఎస్ ఫ్రెండ్స్, ఏం చేయాలా? Before We have to inform client. we must inform to the client and we must get the approval from the client. Then only we can. Otherwise, no, it is not possible. అది ఎంత ఆటోమేషన్ అయినా సరే, అంతేగాని ఆటోమేషన్ అంటే ఇక్కడ కొడితే వెంటనే డిప్లాయ్ అయ్యేది సర్వర్లో రన్. నో. We must take the approval from the client whenever we want to deploy a new working software inside the server. అర్థమైందా? కొంత అవగాహన వచ్చిందా అసలు ఏంటి వాట్ ఈస్ వాట్ అని? ఎస్ Sir. పర్లేదా? Yes, sir. సో ఇలాగా కొంత మనం రేపు వచ్చేసి ఇవి చూద్దాం. రేపు ఏంటి? రేపు మనం వాటర్ ఫాల్ మోడల్ అండ్ ఎజైల్ విత్ స్క్రమ్ రేపు చూద్దాం. ఎజైల్ విత్ స్క్రమ్ రేపు చూద్దాం. స్క్రమ్ ఇది వాటర్ ఫాల్ మోడల్ చూద్దాం. తర్వాత స్క్రమ్ అనేది కూడా రేపు చూద్దాం. మాక్సిమం కవర్ చేద్దాం. అంటే టైం పర్మిట్స్ ఓకే, అదర్వైజ్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో పెడదాం. బట్ ఎనీవే ఇది చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. అంటే ఇది ఎజైల్ విత్ స్క్రమ్ అనేది చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు దీన్ని టచ్ చేస్తాడు వాడు, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకోసం చాలా జాగ్రత్తగా ఎజైల్ విత్ స్క్రమ్ నేర్చుకోవాలా. నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ లెవెల్ మళ్ళీ వెళ్తాం అట్లా. సో ఓకేనా? సో లెట్ us stop here for today friends. ఓకేనా? గుడ్. సో Thank you. yeah, thank you so much and good Thank you, sir. Thank you, sir. yes, good night to all. Good night, sir. Good night. Stop here for today and we discuss tomorrow friends. Thank you so much. Good night.